అనుకోండి, ఎవరు వెళ్ళరు ఆడవాళ్ళు దర్శనానికి. ఆయన కర్మ, ఆయనకి అదేం పనండి. అది కాదు దాని అర్థం. మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కాంతాకుచాంబురుహ కుట్మలలోల దృష్టి అంటే ఈ భూమి మీద ధాన్యాన్ని రాసుల కింద పోస్తారు. ఈ ధాన్యాన్ని రాసుల కింద పోస్తే ఆ ధాన్యపు రాసులే భూదేవి యొక్క స్తనములు. ఆ రాసుల యొక్క పైభాగములు ఏ ఉంటాయో అవి భూదేవి యొక్క స్తనాగ్రములు. ఆయన దృష్టి ఎప్పుడూ ఆ స్తనాగ్రముల మీద ఉంటుంది అంటే లోకమంతా పాడి పంటలతో శుభప్రదంగా సంతోషంగా ఉండి ధాన్యాన్ని తినడానికి శక్తిని అనుగ్రహించేటటువంటి లక్షణముతో ఉన్నవాడు అని అర్థం దానికి. అంతేకాని దాని బాహ్యార్థం పట్టుకొచ్చి చెప్పి ఆయన ఇలా చూస్తుంటాడండి అని చెప్పకూడదు. కాంతాకుచాంబురుహ కుట్మలలోల దృష్టి కళ్యాణ నిర్మల గుణాకర దివ్య కీర్తే, పక్కనే చెప్పారు. అందుకే కళ్యాణ గుణములతో కూడినటువంటి వాడై నిర్మలమైన దివ్యమైన కీర్తి కలిగినటువంటి వాడు అని. కాబట్టి హర శబ్దంతో మన్మధుని యందుండేటటువంటి అతిశయమును తొలగించాలి. ఇప్పుడు ఆ అతిశయం ఎంత దారుణంగా మన్మధుని యందు ప్రవేశించింది అంటే నా అంతవాడు లేడు. ఎందుకని? ఆ శరీరాన్ని చూసుకుని మురిసిపోతుంటాడు, నా అంత అందగాన్ని నేనని. రెండు, నా బాణం వేస్తే ఎవరైనా పడిపోయింది. ఇప్పుడు ఈ అతిశయం పోవాలి. పోవాలి కాబట్టి ఆయన ఏం చేశాడు? హరనేత్రాగ్ని సందగ్ధ అంటే ఆయన మూడో కన్ను తెరిచి ఎలా కాల్చేశాడు అంటే ఏదో బాగా తీవ్రంగా ఒళ్ళు కాలిపోయేటట్టుగా కాల్చడం కాదు, సందగ్ధ. ఇక మళ్ళీ ఆ శరీరం అన్నది కనపడదు. సాధారణంగా దహించడము అంటే ఎలా ఉంటుంది అంటే ఎముకలు మిగిలేటట్టుగా దహిస్తారు, ఎముకలు ఉండిపోతాయి. అందుకే కదండి అస్థులు ఏరి తీసుకెళ్లి శ్మశానంలో చోట దాస్తారు, గంగానదిలో పట్టుకెళ్ళి పెట్టడానికి. తప్ప అస్థి కూడా బూది అయిపోయేటంతగా ఎవరో కాల్చరు లోకంలో. అసలు ఆ ఎముకలు అలా భూమిలోకి వెళ్ళిపోయి మెల్లిగా భూమిలో కలిసిపోతాయి అంతే, ఎముక కాల్చబడదు. నాకు తెలిసి ఒక్క చోట మాత్రం చాలా గొప్ప విషయం చెప్తుంటారు పెద్దలు. ఒక్క త్రయంబక్ దగ్గర ఉండేటటువంటి గోదావరి నది యందు అక్కడ విజ్ఞాన శాస్త్రవేత్తలు ప్రయోగం కూడా చేశారు అంటారు. అక్కడికి తీసుకెళ్లి ఎముకని పడేస్తే మాత్రం నీళ్లలో ఎముక చాలా తొందరగా కరిగిపోతుంది అంటారు అక్కడ. మరి ఆ నీటికి ఆ శక్తి ఉంది అని చెప్తారు అక్కడ. అందుకే అక్కడ చాలా ఎక్కువగా కలుపుతూ ఉంటారు కూడా. కాబట్టి మామూలుగా అయితే శరీరం పడిపోయింది అంటే ఏం చేస్తారంటే కాల్చేస్తారు. ఇంకా ఎప్పుడు కాల్చేస్తారు? ఇంక ఈ శరీరం తిరగదు, ఈ శరీరం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, ఇది ఉండి లేనిదే ఇక. కాబట్టి ఇక లేదని పూర్తిగా అనిపించేద్దాం, ఇంకా లేదు అనిపించేద్దాం అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఇంకా శరీరం పడిపోయింది, ఇక ప్రాణం లేదంటే తీసుకెళ్లి దాన్ని కాల్చేస్తారు. కాల్చేటప్పుడు ఏదో కొద్ది కొద్దిగా కాలుద్దామని కాల్చారు, బాగా కాల్చేద్దామని కాల్చేస్తారు. బూది ఎముకలు ఇంత బాగా కాల్చేస్తే ఏం మిగులుతుంది అంటే ఎముకలు మిగిలిపోతాయి. కానీ అలా ఎముకలు మాత్రమే మిగిలేటట్టుగా కాల్చేసిన తర్వాత ఎవరైనా ఒక సిద్ధుడు వచ్చి ఆ శరీరం ఉందేటయా బతికిస్తానన్నాడు అనుకోండి, అయ్యయ్యో కాల్చేసామండి అంటారు. కాలిపోతే ఏమవుతుందంటే ఇక మళ్ళీ బతకడం ఉండదు, మళ్ళీ ఆ రూపం రాదు. అందుకే శంకర భగవత్పాదులంతటి వారు ఆయన ఆ ఉభయ భారతి అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పడం కోసమని రాజాంతఃపురంలో ఉండిపోతే పరకాయ ప్రవేశం చేసి ఆయన శరీరాన్ని కాల్పించేస్తున్నాడు మంత్రి. ఆయన రాజు శరీరంలోకి అనుప్రవేశం చేసి ఉన్నారు, పరకాయ ప్రవేశం చేసి. శంకరాచార్యులు వారి శరీరాన్ని కట్టెల మీద పెట్టి కాల్చేస్తున్నారు. అప్పటికి చేతులు కాళ్ళు అంటుకుపోయి చేతులు తగలబడిపోతున్నాయి. తగలబడిపోతుంటే శంకరాచార్యుల వారికి పద్మపాదాచార్యుల వారు చెప్పారు, శరీరం కాల్చేస్తున్నారు, రండి అని. అప్పుడు శంకరాచార్యులు వారు వెంటనే రాజు శరీరాన్ని విడిచిపెట్టి ఈ శరీరంలోకి వస్తున్నారు. కానీ ఈ శరీరంలోకి వద్దామంటే కట్టెల మీద పడుకుని కాలిపోతుంది, చేతులు అంటుకుపోతున్నాయి. అప్పుడు శంకరులు నరసింహస్వామిని ప్రార్థన చేశారు, లక్ష్మీన్ నృసింహమదేహి కరావలంబం అంటూ. అప్పుడు కాలిపోతున్న చేతులు మళ్ళీ వచ్చాయి, ఎందుకంటే మిగిలిన ముఖ్యమైన శరీరం ఉంది కాబట్టి. తప్ప అసలు శరీరమే బూజైపోయింది అనుకోండి, అప్పుడు ఇంకా మళ్ళీ అంగములు ఎలా వస్తాయి? ఇప్పుడు మళ్ళీ కాళ్ళు చేతులు గుండె ఊపిరితిత్తులు ఇవన్నీ ఎలా వస్తాయి? అసలు ఇంకా మళ్ళీ ఆ శరీరంతో తేవడం అంత తేలికైన విషయం ఏం కాదు. అలా ఎక్కడా తెచ్చిన సందర్భాలు లేవు కూడా. శరీరం పడిపోతే, శరీరం ఉంటే ఎవరైనా సిద్ధపురుషుడు ఉంటే, మహానుభావులు శంకరాచార్యులు వారు మూకాంబికా దేవాలయంలో ఒక బ్రాహ్మణుడిని అలా బతికించారు. అటువంటి శంకర భగవత్పాదులు లాంటి మహాపురుషులు అనుగ్రహిస్తే ఏమో శరీరం ఉంటే బతికిస్తారేమో. కానీ పరమశివుడు ఎలా కాల్చాడు అంటే ఏదో ఇలా చూసి ఇలా వదిలేదు. మూడో కంటితో కాల్చడం ఏమిటండి? కంటితో కాల్చడం ఏమిటి? కంటితో కాల్చడం అంటే ఏమిటో తెలుసా అండి?
అవమానించుట. మళ్ళీ మీరు ఆ చూపు పడాలని కోరుకోరంతే. కొర్ర చూశాడండి బాబోయ్, ఆ చూపులు ఇప్పటికీ నాకు జ్ఞాపకం, ఆయన మొహం చూడలేదు అని మళ్ళీ అంటారు. లోపల మానవు నశిస్తుంది. కొందరి చూపులు చూశారనుకోండి మీరు, అదేం చూపండి అన్నట్టుగా ఉంటుంది అంతే తప్ప చూపులతో చంపేయడం, చూపులతో శరీరాన్ని కాల్చేయడం, బూది చేసేయడం లోకంలో ఎవరికీ లేదా శక్తి. అలా ఎవరు చేయలేదు. కంటి యందు అంత వేడి ఎలా ఉంటుందండి? కన్ను నీటితో ఉంటుంది. శరీరంలో మిగిలినవి కొద్దిగా ఆర్ద్రత అంటారు. ఆర్ద్ర అనో శబ్దం, అది శివుడికే నక్షత్రం. శివే శృంగారార్ద్ర అని అమ్మవారికి నవరసాల్లో చెప్తారు శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో. కన్ను తడిగా ఉంటుంది, కన్ను పొడారిపోయి ఉండదు. కన్ను ఎప్పుడు తడిగా ఉంటుంది. ఎప్పుడు తడిగా ఉంటుంది కన్ను అంటే సంస్కృతంలో అయితే ఆర్ద్ర అంటారు. ఆర్ద్ర అంటే ఇంగ్లీష్లో చెప్పాలి అంటే బీయింగ్ వెట్. బీయింగ్ వెట్ అంటే చల్లగా ఉండుట. చల్లగా ఉండుట అంటే కన్ను చల్లగా ఉంటుంది, చూపు చల్లగా ఉంటుంది తప్ప చూపుకి అవతల వాళ్ళని కాల్చగలిగిన గుణం ఇప్పుడు ఉండదు. శరీరంలో ఏ అవయవాలైనా పనిచేయగలవేమో కానీ కళ్ళు మాత్రం కాల్చలేవు. కాల్చగలిగిన కన్నున్నవాడు పరమశివుడు. ఈ రెండు కళ్ళతో చూస్తాడేమో కానీ ఈ కన్ను తెరిస్తే కాల్చగలడు కంటితో. ఎలా కాల్చాడు అంటే ఇలా చూసినప్పుడు ఏదో ఇలా చూస్తే ఆయన అలా నిలబడలేడు కాల్చడానికి. కానీ అలా నిలబడి లేనివాణ్ణి, కింద పడిపోయిన వాడిని అలా చూశాడంతే. ఎలా పడిపోయాడంటే బూజైపోయి పడిపోయాడు. ఎలా పడిపోయాడో తెలిసాడే, పడిపోవడం కూడా మన్మధుడు. వెంటనే ఇలా చూశాడంతే, బూది రాసి కింద పడిపోయాడు. అది కొంతసేపు ఏం జ్వాల లేదు, కొంతసేపు వెలగలేదు. మీరు కుమార సంభవంలో కాళిదాసు గారిది చూసినా, వీరభద్ర విజయంలో పోతన గారి పద్యం చూసినా మీకు అదే వినపడుతుంది. దాంట్లో పోతన గారు అంటారు భొగభొగమను పెనుమంటలా అంటారు. ఇలా చూశాడంతే భొగ శబ్దం వచ్చింది అంతే. 3 లోకాలు కదిలిపోయాయి. ఇంత మంట ఏ పక్కనున్న లతని కూడా కాల్చలేదు. ఒక్క మన్మధుడు బూజైపోయి కింద పడిపోయాడు. అందులో ఎముకలు కూడా లేవు. అది విచిత్రం. ఎముకలు కూడా లేవు. ఇప్పుడు ఏముంది? బూది ఉంది. నామం యొక్క గొప్పతనం అది ఆయన చెప్పేది. ఇది వసిన్యాది దేవతలు స్తోత్రం చేస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు బతికించడం సాధ్యమా ఎవరికైనా? మృత సంజీవని ఉందండి, ఓషధి అంటారు దాన్ని. హనుమ తీసుకెళ్లారు శ్రీరామాయణంలో యుద్ధకాండలో. బ్రహ్మాస్త్రం వేసి కొట్టాడు ఇంద్రజిత్తు. కొడితే కొన్ని లక్షల మంది కింద పడిపోయారు. పడిపోతే జాంబవంతుడి దగ్గరికి వెళ్ళి వెతుకుతున్నాడు విభీషణుడు, ఎవరైనా అసలు బతికున్న వాళ్ళు ఉన్నారా చూద్దామని. వెతుకుతుంటే ఆ పడిపోయిన జాంబవంతుడి దగ్గరికి వెళ్ళి కాగడా పెట్టి చూస్తున్నాడు. చూస్తుంటే జాంబవంతుడిని తాతా తాతా అని పిలిచాడు. కొద్దిగా స్పృహొచ్చి ఆయన అన్నాడు హనుమక్షేమమా అన్నాడు. అంటే జాంబవంతుడు అన్నాడు, తాతా సంధి వచ్చింది నీకు, చచ్చిపోయే ముందు బ్రహ్మాస్త్రం పెట్టి కొట్టాడు, అందుకని హనుమక్షేమమా అని అడుగుతున్నావు. రాముడు క్షేమమా లక్ష్మణుడు క్షేమమా అని అడగాలి, హనుమక్షేమమా అని అడుగుతావు ఏమిటన్నాడు. అంటే జాంబవంతుడు అన్నాడు, నేను తెలిసే చెప్తున్నాను, హనుమజ్జుజ్జితి ప్రాణే జీవంతోపి వయం హతాహ అన్నాడు. హనుమ కానీ లేకపోతే మనం బతికుండి లేనట్టే, హనుమ ఒక్కరుంటే మనందరం పోయినా బతుకుతాను రా అన్నారు. ఈ మాటలు అనగానే ఇంకొకడైతే గర్వపడతాడు. ఇది మన్మధుడికి హనుమకి తేడా. హనుమ గభాలను ఇలా చేతులు వేసి జాంబవంతుడి కాళ్ళు పట్టుకుని తాతా హనుమ నిన్ను కుశలం అడుగుచున్నాడు అన్నారు. హనుమ ఇంకా ఇక్కడే ఉన్నావా? హిమాలయ పర్వతాల పక్కన కైలాసానికి పక్కన మృత సంజీవని ఓషధుండి, విశల్యకరణి, సంధానకరణి, సవర్ణకరణి, మృత సంజీవని 4 ఓషధులు పట్రా. ఎముకలు విరిగిపోయిన వాళ్ళు, మరణించిన వాళ్ళు, రంగు మారిపోయిన వాళ్ళు, శరీరం డసిపోయిన వాళ్ళు అందరూ మళ్ళీ తేజోవంతులు అవుతారన్నారు. అంతే. ఈ మాట అనేటప్పటికే వెళ్ళిపోయారంతే. హనుమ తీసుకొచ్చేశారు, బతికారు. ఎప్పుడు బతికారు? అసలు ఆ మృత సంజీవని తీసుకొచ్చేటప్పటికి శవాలు ఉన్నాయి యుద్ధభూమిలో, వానరులో ఉన్నాయి. కాబట్టి ఆ మృత సంజీవని మించి వచ్చినటువంటి గాలి శరీరానికి తగిలితే చనిపోయిన వాడు బతికాడు. మన్మధుడికి శరీరం ఏదండి బతికించడానికి? ఇప్పుడు మృత సంజీవని తీసుకొచ్చినా బతకడు. లోకంలో చచ్చిపోయిన వాణ్ణి బతికించగలిగినది ఏది? ఒక్కటే ఓషధి, ఇంకో ఓషధి లేదు. ఏదా ఓషధి? మృత సంజీవని. అంతే. మృత సంజీవనికి ఒక పరిమితి ఉంది. అది ఎవరిని బతికించగలదో కేవలముగా మరణించి శరీరం ఇంకా అక్కడ పెట్టి ఉంటే వాడిని బతికిస్తుంది అంతే. శరీరం లేదనుకోండి, మీరు అప్పుడు కాల్చేసి బూడిచ్చేసారనుకోండి, అప్పుడు మృత సంజీవని పట్టుకొచ్చినా హేవాడు బతకడం.
మృత సంజీవని అనబడేటటువంటి ఒకే ఒక ఓషధి బతికించగలిగినటువంటి దానికి ఒక పరిమితి ఉంది. అది శరీరం ఉంటే బతికిస్తుంది. ఇప్పుడు శరీరం లేదు మన్మధుడికి. కాబట్టి ఇక మన్మధుడు బతికే అవకాశం ఉందా? లేదు. ఇప్పుడు బతికే అవకాశం లేదు. ఇంకా ఎట్టి పరిస్థితుల్లో బతకడు. బతికించమని ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఏడిచే అవకాశం ఉంటుందా? నాకు చెప్పండి. ఉంటుందా అలాంటి అవకాశం? ఖచ్చితంగా. ఇంకేమిటండి, ఎముకలు కూడా లేవండి, బూడిదైపోయింది. ఇప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఇప్పుడే మృత సంజీవని, ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తే అసలు శరీరం లేదు కదమ్మా బతికించడానికి అంటారు ఏ సిద్ధ పురుషుడైనా. కాబట్టి ఇప్పుడు ఎవరిని బతిమాలుతారు? కాబట్టి ఎవరు బతిమాలడానికి లేదు. కానీ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఏడవలసిన అవసరం అంటూ ఉంటే ఎవరికి ఉంది అక్కడ? ఒక్క భార్యకే ఉంటుంది. అయ్యో ఇలా పడిపోయాడే, పైగా కావాలని వెళ్ళలేదు, ఏడిచాడు. వెళ్ళేటప్పుడు శివుడి మీద నేను బాణం వేస్తే బతకగలనా అంటూ వెళ్ళాడు. పోనీ చంపాడన్నా కాదు. ఆవిడ ఎందుకు ఏడిచిందో తెలుసా అండి? చంపేసి వదిలేస్తే మామగారు శ్రీ మహావిష్ణువు కాబట్టి బతికిస్తాడు. ఎందుకని? లక్ష్మీదేవి సాక్షాత్తుగా పాలసముద్రంలోంచి పుట్టింది. ఆవిడికి తోబుట్టువెవరు? అమృతాభిపుత్రీం. అమృతం ఆవిడికి తోబుట్టు, చంద్రుడు ఆవిడికి తోబుట్టు, పాలసముద్రం ఆవిడ పుట్టినిల్లు, శ్రీ మహావిష్ణువుకి భార్య. ఆ లక్ష్మీనారాయణుల పుత్రుడు మనసిజుడని పేరు. అందుకే విష్ణువు యొక్క మనస్సులోంచి వచ్చినవాడు మన్మథుడు. ఇప్పుడు మా మామగారి చెప్పుకుందున కష్టం వచ్చిందని, మామయ్య గారు మీ అబ్బాయికి ఇలా అయింది అంటే మా మామగారికి సర్వశక్తులు ఉన్నాయి, ఆయన ఒక్కసారి అమృతపు దృక్కుతో చూస్తారు, బతుకుతాడు. కానీ లేదే, అవకాశం లేకుండా చేసేశాడు శివుడు. బూది తప్ప ఇంకేం లేదు. పోనీ అస్థి సంచయనం చేసి అస్థి పంజరాన్ని పేరుద్దామంటే ఎముకలు లేవు, కాల్చేశాడు, సప్తధాతువులు పోయి. ఇప్పుడు ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఏడవడానికి అవకాశం ఉందా? లేదు కదండి. ఎవరి దగ్గరికి వెళ్ళి ఏడవడానికి అవకాశం లేదు అని మీరు నేను తీర్మానం చేస్తున్నాం. ఆవిడంది ఉంది, ఒక ఆవిడ లోకంలో ఉంది. ఎవరమ్మా ఇంకా అలా బతికించగలిగిన ఆవిడ అని అడిగారు. ఇంకెవరు? ఎవడు కాల్చాడో వాడిలోనే ఉన్న శివ, వాడి కారుణ్యం బతికిస్తుంది అండి. నేను మొన్నటి రోజున మీకు చెప్పా, శివ వేరు కాదు. శివ అహంకారాన్ని తీశాడు తప్ప శివుడికి క్రోధం ఉంటే మన్మధుడి మీద అమ్మవారు బతికించదు. వాళ్ళిద్దరూ రెండు కాదు. ఆవిడ మనసు ఆయన. అందుకే శంకరాచార్యుల వారు ఆవిడ గురించి మాట్లాడినా ఆయన గురించి మాట్లాడినా చిత్రమైనటువంటి పేర్లు వేశారు సౌందర్యలహరిలో. అమ్మవారి అయ్యవారి యొక్క అహంస్ఫురణమే అమ్మవారు అన్నారు. పురమధితిరి అహో పురుషిక అన్నారు. త్రిపురాసుర సంహారం చేసినటువంటి పరమశివుడి యొక్క నేనన్న భావనే అమ్మవారు. పరమశివుడి యొక్క నేనన్న భావన అమ్మవారైతే ఆ నేనన్నవాడే కదండి కాల్చాడు. ఇప్పుడు ఆ నేనన్న భావన ఎలా బతికిస్తుంది? కోటేశ్వరరావు యొక్క నేను దెబ్బతినే కాల్చాడు. కోటేశ్వరరావు గారి యొక్క నేను మళ్ళీ అలా ఎలా బతికిస్తుంది? క్రోధంతో ఉండదా? కాదు. ఏ గుణము నా భర్త యందు చాలా ఉద్ధృతికి దారి తీసిందో దాన్ని హరించాడు. ఆ హరుడే కారుణ్యమూర్తి అయితే బూదిలోంచి నా భర్తని పుట్టించగలడు. ఆ పుట్టించినప్పుడు శివ అయి ఉంటాడు. అప్పుడు శివ రుద్రస్య భేషజీ, రుద్రుడికి మూలిక. ఆవిడ రుద్రుణ్ణి శివుణ్ణి చేస్తుంది. రుద్రుణ్ణి శివుణ్ణి చేయడమే మళ్ళీ తన భర్తకి పునర్జన్మ. అది అసలు శృతి యొక్క రహస్యం. అక్కడ వేద రహస్యాన్ని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు శివా విశ్వస్య భేషజీ. ఇప్పుడు లోకానికి రతీదేవికి కష్టం వచ్చింది. ఒక్క రతీదేవికి కష్టం వచ్చిందని మీరు అనుకుంటే విశ్వస్య భేషజీ ఎలా అవుతుంది? విశ్వంలో ఆవిడ ఉంది కాబట్టి విశ్వస్య భేషజీ అండి. కాదు, విశ్వమునకు కూడా ఇబ్బంది వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలుసా అండి? మన్మధుడు ఎప్పుడైతే పోయాడో సృష్టి ఆగిపోయింది. మన్మధుడు ఉంటే కదండి బాణాలు వేయడం. మన్మధుడు బాణాలు వేస్తే కదా స్త్రీ పురుషుల మధ్య కామం కలగడం. స్త్రీ పురుషుల మధ్య కామం కలిగితే కదా ప్రత్యుత్పత్తి, అసలు ఆ వంశం పెరగడం, సంతానం పెరగడం, అటువంటి ప్రాణి మళ్ళీ జన్మించడం అనేటటువంటిది మన్మథ బాణం పడితేనే. మన్మథ బాణాలే పడనప్పుడు, మన్మధుడే లేనప్పుడు సృష్టి ఎక్కడుంది? సృష్టి లేదు. సృష్టి ఎప్పుడు ఆగిపోయిందో కొన్ని భావములు కూడా అయిపోతాయి. ఆహ్లాదము కానీ, రసము కానీ, సంతోషం కానీ, విలాసము కానీ ఇవేమి ఉండవు. అవన్నీ కూడా అయిపోతాయి. ఎందుకంటే రసముల యందు రాజు శృంగార రసం అన్నీ పోయాయి. ఇప్పుడు విశ్వమును కూడా కాపాడాలి, లోకాన్ని కూడా ప్రవృద్ధం చెయ్యాలి. అలా చేయకపోతే వచ్చిన నష్టం ఏమిటండి అని మీరు అడగచ్చు. మీకు నాకు పితృ రుణం తీరదు.
నాలాంటి కొడుకునోండి కంటే నాకు పితృరుణం తీరుతుంది. కనకుండా వదిలిపెట్టాడు అనుకోండి శరీరాన్ని, ఇప్పుడు వీడికి పితృరుణం తీరలేదు, ఆ పెద్ద ఆయనకి వంశం పెరగలేదు. ఇప్పుడు ఆగిపోయింది అక్కడతోటి. రెండో ప్రమాదం ఏమిటి? అసలు పెళ్లి చేసుకోనండి అని ఎవడన్నా అన్నాడు అనుకోండి, అలా పెళ్లి చేసుకోను అన్నవాడు పితృరుణం తీర్చుకోను అని వేదాన్ని ధిక్కరించాడు కాబట్టి ఇలాంటి పిల్లాన్ని కన్నావురా నువ్వని పితృదేవతల్ని స్వర్గలోకంలో తిరగేసి కట్టేస్తారు. కాళ్ళు పైకి మెడ కిందకి వేసి కడతారు. జరత్కారోపాఖ్యానము అని దేవి భాగవతంలో ఉంటుంది, అందులో జరత్కారుని అలాగే కట్టేశారు. కాబట్టి తెంపరి మాటలు ఆడకూడదు. పెళ్లి చేసుకోనండి, నీ పెళ్లి చేసుకోనండి అనకూడదు. నాకు ఒకసారి అమెరికా నుంచి ఒక ఆయన ఫోన్ చేశాడు, ఇలాగే నాకు చాలా వైరాగ్యం ఉంది, నేను పెళ్లి చేసుకోను. నోరు మోయి పెళ్లి చేసుకోని అనకూడదు, మహా తప్పు, చేసుకోవాలని చెప్పాను. కాబట్టి పెళ్లి చేసుకుని తీరాలి. ఆ తర్వాత వైరాగ్యం తప్పే ఉంది. పెళ్లి చేసుకుని ఇది సుఖము కాదని తెలుసుకుని వైరాగ్యాన్ని పొంది వానప్రస్థంలోకి వెళ్ళి చక్కగాను మార్గంలో ఏం తప్పే ఉంది అందులో. గృహస్థాశ్రమంలో ఉంటే 10 మందిని ఆదరించవచ్చు, 10 మందికి నువ్వు సంతోషంగా పనికొచ్చేటట్టుగా జీవితాన్ని గడపచ్చు, అందులో దోషమేం లేదే. కాబట్టి ఇప్పుడు సృష్టి ఆగిపోయింది, ఒక పక్క సృష్టి ఆగిపోయింది, ఒక పక్క రతీదేవి తన పాదములు పట్టుకుని ఏడుస్తోంది. ఏడవడంలో కూడా ఎంత గమ్మత్తైన మాట అంది. అందరి యొక్క మాంగళ్యమునకు, అందరి యొక్క మంగళప్రద జీవితమునకు నీవే హేతువు, నీవే శోభన దేవత. ఒక తల్లి సువాసిని అని పిలవబడిందంటే నీ అనుగ్రహమే. నీ అనుగ్రహం లోపించింది అంటే ఆమె పూర్వ సువాసిని అవుతుంది. నేను నీ అనుగ్రహాన్ని ఎందుకు కోల్పోవాలి? నా ఆరాధనలో ఏ దోషం వచ్చింది? నా భర్త తెంపరితనం చేశాడు, శిక్ష వేశావు. నా ఆరాధనలో దోషం లేదు, నా భర్త నాకు ఉంచు, నా మంగళత్వం పోవడానికి వీల్లేదు, నా మంగళ్యం పోవడానికి వీల్లేదండి. బూది అయిపోయిన వాడిని పుట్టించడం ఇంకా కష్టం అమ్మా. కాబట్టి తర్వాత ఎప్పుడో ఎక్కడో పుట్టేటట్టుగా చేస్తాను, అప్పుడు కావాలంటే నువ్వు కూడా పుట్టు అనాలి కదండి. వేరొక శరీరం ఇంకొకసారి ఇస్తాను, ఇందులో ఉన్న జీవుణ్ణి తీసి వేరొక చోట పెడతాను, అక్కడ పుడతాడు. పుట్టిన తర్వాత నువ్వు కూడా ఈ శరీరం వదిలిపెట్టేసి అక్కడెక్కడో పుట్టి మళ్ళీ మీ ఇద్దరు వివాహం చేసుకోండి అనాలి. కానీ ఈయన మళ్ళీ ఎక్కడో పుట్టాలంటే అసలు ఆ పుట్టడానికి మనోద బాణం ఏది? అసలు పెద్ద ఇబ్బంది అంతా అక్కడ వచ్చి ఈ మాట చెప్పడానికి లేదు, ఈయన్ని బతికిస్తే తప్ప. ఈయన్ని బతికించడానికి అంటే నేను చంపేవాడిని, నువ్వు బతికించేదానివి ఈయనంటే. ఈయన అసలు కాముణ్ణి కాల్చినవాడు, ఈయన పరమ వైరాగ్యం ఉన్నవాడు. ఇప్పుడు అమ్మవారు హేళగా బతికించలేదా అంటే వదిలిపెట్టలేదు, బతికించిందా అంటే ఆ శరీరం ఇవ్వలేదు. ఎంత గమ్మత్తుగా బతికించిందంటే, నీకు కావలసినది నీ యొక్క సౌమాంగళ్యమే కదా, నీ భర్త నీకు కనపడమే కదా. ఊళ్ళో వాళ్ళకి కనపడితే ఎంత, కనపడకపోతే ఎంత, నీ భర్త నీకు కనపడుతూ ఉండాలి. నీ కంటికి మాత్రమే కనపడేటట్టుగా నీ భర్తని పునరుజ్జీవితుణ్ణి చేస్తున్నాను, నీ యొక్క సౌభాగ్యమునకు లోటు లేదు అంది అమ్మవారు. పుట్టాడు మన్మధుడు, మళ్ళీ బతికాడు. ఎలా బతికాడు? ఏ శరీరాన్ని వదిలేశాడో ఆ శరీరంతోనే బతికాడు. ఆ శరీరం నీకు నాకు కనపడదు కాబట్టి అంత హాయిగా ఉన్నాయి మన్మథ బాణాలు. కాబట్టి ఆయనకి తేలికైపోయింది యుద్ధం. అంతకుముందు కనపడి వేశాడు, కనపడి వేస్తే అబ్బాయి కొన్ని ఇబ్బందులు వచ్చేరా నీకు, కనపడకుండా వేస్తే నీకు గొడవ వదిలిపోతుందని ఆవిడ కనపడకుండా వేసే అదృష్టాన్ని కూడా ఇచ్చేసింది. ఇప్పుడు పుట్టించడంలో బలహీనతనిచ్చిందా బలాన్నిచ్చిందా? బలాన్నిచ్చింది. కనపడకుండా వెయ్యి బాణాలు ఇక్కడి నుంచి. కాబట్టి ఇదో పెద్ద గొడవ. మన్మధుడు వచ్చేస్తున్నాడు ఇంట్లోకనే ఏదో తెలిసిపోతుంది అనుకోండి, మరింత జాగ్రత్తగా ఏదో ఉండొచ్చు. అసలు ఎట్నుంచి వస్తాడో, ఎప్పుడు వస్తాడో, ఎక్కడి నుంచి వస్తాడో, వేసేశాడా, పడిపోయాయా మన్మథ బాణాలు, ప్రమాదమే. కాబట్టి ఇప్పుడు అటువంటి మన్మధుణ్ణి శరీరం లేకపోయినా మళ్ళీ అనంగుడై రతీదేవికి మాత్రమే కనపడేటటువంటి రూపాన్ని పొందినప్పటికీ అంత బలాన్ని ఇచ్చింది లేదు, బలాన్ని పెంచింది. ఏదో రైల్లో వెళ్ళిపోతున్నాడండి ఒక ఆయన, వెళ్ళిపోతూ ఆకలేసింది, ఏదో ఓ పదార్థం పట్టుకొచ్చి అమ్ముతున్నాడు ఒక ఆయన, పట్టుకొస్తే పులిహార అన్నాడు. ఓ పులిహార ప్యాకెట్ ఇవ్వా, పులిహార ప్యాకెట్ తిన్నాడు. రాత్రి బెత్తెక్కి పడుకున్నాడు. పడుకున్న తర్వాత ఇంకా అందుకున్నాయి వాంతులు. ఓహో, వాంతులైపోతున్నాయి, శరీరంలో పదార్థం ఏదీ ఉండకుండా శరీరం నుంచి వెళ్ళిపోతుంది. ఓ 25-30 వాంతులు అవి అయిపోయి. తెలుసున్నవాడన్నవాడు ఒక్కళ్ళేడు, అసలు తన భాష మాట్లాడేవాడన్నవాడు ఒక్కళ్ళేడు. ఇప్పుడు అతను వచ్చి బెర్త్ మీద పడుకునే ఓపిక కూడా లేక టాయిలెట్ల దగ్గరే పడిపోయాడు.
పడిపోయిన తర్వాత ఎవడో ఓ పుణ్యపురుషుడు లేచి టాయిలెట్లోకి వెళ్తూ ఏమిటి ఇలా పడిపోయాడని చెప్పి ముష్టివాడు అనుకున్నాడు. చూస్తే మూలిగాడు. అతను చూసి టీటీని పిలిచాడు. టీటీ ప్యాసింజర్స్ లిస్టులో డాక్టర్ ఎవరున్నారో చూసి డాక్టర్ని పిలిచాడు. డాక్టర్ చూసి ఓ లోయర్ బెత్ ఆయన్ని లేపేసి అక్కడ పడుకోబెట్టి గబగబాను నా దగ్గర కిట్లో ఒక్క సిలైన్ ప్యాకెట్ ఉంది తీసుకురండి అని చెప్పేసి ఆ బ్యాగ్లో సిలైన్ ఆ సీటుకే కట్టేసి మొత్తానికి గబగబా ఏవో ఆయన దగ్గర అదృష్టవశాత్తు ఉన్న 2-3 ఇంజక్షన్లు ఎక్కించి ఆయన బతికించాడు. ఆయన లేచాడు. లేచిన తర్వాత ఏం తిన్నారు ఇలా పడిపోవడానికి అని అడిగారు. పులిహార తిన్నానండి, ఆ దిక్కుమాల పులిహార తిన్నాకే ఇలా అయిపోయింది నాకు అన్నాడు. ఎవడరా ఈ పులిహార అమ్మినవాడు అని చెప్పి మొత్తానికి పట్టుకున్నారు. నిజం చెప్పు ఎక్కడదా పులిహార అన్నారు. అయ్యా ఒక్క ప్యాకెట్టేనండి, అక్కడెక్కడ దొరికింది, మిగిలిపోతే ఈయన అడిగాడు కదా అని ఇచ్చేసానండి అన్నాడు. అంటే నేను ఉదాహరణకి చెప్తున్నాను, రైల్వేలో అలా అమ్ముతున్నారన్న ఉద్దేశ్యం కాదు, ఒక ఉదాహరణకి చెప్పానంతే. కాబట్టి ఇప్పుడు ఆయన మళ్ళీ ఎప్పుడో ప్రయాణం చేస్తున్నాడు, ఆకలిస్తోంది, పులిహార ఉందన్నాడు. తింటాడండి? లేకపోతే పస్తు పడుకుంటాను కానీ పులిహార మాత్రం వద్దంటాడు. ఎందుకంటాడు అంటే చూడండి, మనం ఓ మాట అంటాం, ప్రాణం వేటు పడిపోయిందండి అయిందంటాం. ఆ పేరు చెప్పేటప్పటికి భయం. ప్రసాదం అని పులిహార ఇచ్చిన 2 మెతుకులు వేసుకుంటానండి నోట్లో అంటాడు. పులిహార అన్న మాటలో పెద్ద పులి కనపడుతుంటుంది ఆయనకి, ఆ పడిన భయానికి. మన్మథుడు మరి ఈ మన్మథ బాణాలు వేసి ఈ పదవిలో ఉండడం వల్లే కదండి ఇంత కాలిపోయాడు. కాలిపోయిన వాడిని మళ్ళీ అదే పదవి చేయి, మళ్ళీ ఆ బాణాలే అదే ధన తట్టుకో అంటే ఎంత వేటు పడిపోవాలి. అయ్య బాబోయ్ అమ్మ మళ్ళీ అదే ఉద్యోగం నాకు. పైగా ఒక్క నిమిషం విశ్రాంతి ఉండడానికి వీల్లేదు ఆ ఉద్యోగంలో. ఏదో భయపడుతూ బాబాయ్ అని అదే గుర్తొచ్చి బాణం వేయిపోయి ఈ బాణం ఇలా వేయిపోతే ఆ బాణం పక్కకెళ్ళి పడిపోతుంది అనుకోండి. ఏ మన్మధుడు అంటే భయపడేవాడు ఉండడు లోకంలో. ఆయన గురి చూశాడంటే తగిలేస్తుంది అంతే గుండెలకి. అలా మళ్ళీ అంత నైపుణ్యంతోనూ ఆయన ఉద్యోగం చేస్తున్నాడా లేదా అంటే ఇద్దరు మాత్రం చాలా బాగా ఉద్యోగం చేస్తున్నారని మనం ఖచ్చితంగా చెప్పగలం. మిగిలిన దేవతల ఉద్యోగాల విషయం నాకు తెలియదు కానీ ఒకడు మన్మధుడు, 2 యమధర్మరాజు గారు, వీళ్ళిద్దరు ఉద్యోగాలు బాగా తెలుస్తుంటాయి. చక్కగా జరుగుతోంది యుద్ధం అని, చక్కగా చేస్తున్నారు ఉద్యోగం అని. ఇంత గొప్పగా చేయగలుగుతున్నాడు అంటే కామ సంజీవనౌషధి, బాగా బతికించావమ్మా. ఈ ఓషధి ఉందే, ఇటువంటి ఓషధి ఈ లోకంలో లేదు, నువ్వే ఆ ఓషధి. ఆ గౌరవం అంటూ ఏమైనా దక్కితే అమ్మా నీకే దక్కాలి. కాబట్టి అసలు ఓషధులకు ఓషధి ఎవరు? అమ్మవారే. ఇప్పుడు ఈ నామం మన్మధుడికి పెట్టుకుంటే మీకు సంతోషమా? ఎంతటి మహాపాపం చేసినటువంటి వాణ్ణి కూడా బతికించి రక్షించి వాడి బుద్ధి మార్చి యోగ్యుణ్ణి చెయ్యగలిగినటువంటి అనుగ్రహం అమ్మవారి దగ్గర ఉంటే మీరు ఏ పాపమో చేశానని అమ్మవారి పాదాలు పట్టుకోవడానికి భయపడవలసిన అవసరం మీకేముంది? ఇవాళ కష్టం వచ్చి అమ్మవారి పాదాలు పట్టుకోవడం కాదు, ముందు నుంచి ఆవిడ పాదాలు పట్టుకుని ఒక్క నమస్కారం చేస్తే అసలు కష్టం వచ్చేలా మీతో ఎందుకు ప్రవర్తించేట్టు చేస్తుంది ఆవిడ. అసలు మీ బుద్ధి మారుస్తుంది. మార్చి మీరు ఎన్నడూ దోషభూయిష్టమైనటువంటి నడువడితో ఉండవలసిన అవసరం లేని రీతిలో మీ యొక్క బుద్ధిని మీ నడువడిని ఆమె చక్కదిద్దగలదు. ఈ నామం మీకు అభయాన్ని ఇస్తోంది. 2, ఏ తల్లి అనుగ్రహంతో మన్మధుడు బతికున్నాడు? అమ్మవారి అనుగ్రహంతో ఇవాళ బతికున్నాడు. కాబట్టి మన్మధుడంటూ ఎవరి మాటైనా వినాలి అనుకుంటే లోకంలో ఈవిడ చెప్పింది అనేటప్పటికీ వెంటనే వినేది ఎవరిది? కృతజ్ఞతాబుద్ధితో అమ్మవారి మాటే. తెల్లవారి లేస్తే ఆ ఇంట్లో రోజు కుంకుమార్చన ఎవరికి చేస్తుంది? రతీదేవి, అమ్మవారికే. ఎందుకని? ఆవిడ కూడా కోటి కుంకుమార్చన చేసుకుంటోంది, ఆవిడ కూడా పసుపు కుంకాలు ఇచ్చుకుంటోంది, ఆవిడ బొట్టిట్టుకుంటోంది, ఆవిడకే మంగళసూత్రాలు ఉన్నాయంటే అమ్మవారి అనుగ్రహం. కాబట్టి ఆవిడ రోజు పార్వతీ పరమేశ్వర ఆరాధన ఇంట్లో చేస్తూనే ఉంటుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, హరుడు కాల్చాడు అమ్మవారు బతికించింది, హరుడు పనికి మాలినవాడు అని మీరు అన్నారనుకోండి, అమ్మవారికి కోపం వస్తుంది. నిజంగా అమ్మవారికే కాని హరుడు కాల్చడం ఇష్టం లేకపోతే మన్మధుణ్ణి కాల్చగానే దెబ్బలాడుకోవలసింది హరుడు ఆవిడను. పెళ్ళవలేదుగా ఇంకాను. ఏమిటా లోకోత్తరమైన సౌందర్య రాశిని తారకాసురుడిని నిర్జించేవాడు మన ఇద్దరికి పుట్టాలి కాబట్టి వేశాడు బాణం. అంటే దానికే కాల్చేస్తావా? ఇప్పుడు నా సౌందర్యం కూడా ప్రశ్నింపబడింది కదా, నీలాంటి ధూర్తుడికి భార్యనవుతాననుకున్నావా అని అమ్మవారు అన్నట్టుగా ఎక్కడైనా ఉందా? ఎందుకుండదు? పరమశివుడు కాల్చినా హరుడు కాల్చినా ఆయన మనస్సు అమ్మవారి మనస్సు 2 కాదు. భార్యాభర్తల మధ్యలోకి వెళ్ళి
ఆయన గురించి చెప్తున్నాం కదా, ఆవిడేమనుకుంటుందిలే అని భర్తకి చెప్తే భర్త మనస్సు ఎంత కుందుతుందో ఆ మాట భార్యకి వెళ్ళి చెప్పినా ఫలితం అదే వస్తుంది. అందుకే ఆవిడ జోక్యం చేసుకోలేదు. కాబట్టి వాళ్ళిద్దరి మనసు ఒకటే. మళ్ళీ మన్మధుణ్ణి అమ్మవారు బతికించినప్పుడు ఎందుకు బతికించావని శివుడు అడగలేదు. వాళ్ళిద్దరి మనస్సు ఒకటి. ఆవిడ అనుగ్రహించడంలో ఆయన అనుగ్రహం ఉంది, ఆయన కాల్చేయడంలో ఆవిడ కాల్చేయడం ఉంది. ఇంకా మీకు స్పష్టంగా చెప్పాలంటే మూడో కన్ను అమ్మవారికి అయ్యవారికి కూడా ఉంది. ఎందుకని? అది వాళ్ళిద్దరి జాయింట్ ప్రాపర్టీ అండి. మూడో కన్ను ఒక్క శివుడిది కాదు, మూడో కన్ను ఒక్క అమ్మవారిది కాదు. ఎందుకని అంటే నేను మొన్నెప్పుడో కూడా మీకు నేను ఉదాహరించాను. అమ్మవారిని కూడా శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. త్రయంబకే దేవి అంటే మూడో కన్నున్నటువంటి తల్లి. అమ్మవారికి కూడా మూడో కన్నుంది, అయ్యవారికి మూడో కన్నుంది. కళాభ్యాం చూడాలంకృత శిశికళాభ్యాం నిజతపఫలాభ్యాం. వాళ్ళిద్దరూ ఒకరి తపస్సులకు ఒకరు ఫలమై ఉన్నవారు. వాళ్ళు అర్ధనారీశ్వరులై శరీరం కూడా సగం సగం ఉంటారు. మనస్సు మాత్రం ఒక్కటే అయి ఉంటుంది. ఇంకా ఏవైనా వేరేమో కానీ వాళ్ళిద్దరి మనసు ఒక్కటే. శివ శివ అని రెండు లేవు, రెండు మనసులు లేవు, ఉన్నదొక్కటే పదార్థము. ఆ పదార్థము వాళ్ళిద్దరి మనసు ఒక్కటే అయి ఉంటుంది. ఒక్కటే అయి ఉన్నప్పుడు ఆయన కాలిస్తే ఆవిడ కాల్చినట్టే, ఆవిడ బతికిస్తే ఆయన బతికించినట్టే. ఈ తత్వం నీకు అర్థమైతే నువ్వు అమ్మవారి అనుగ్రహానికి నోచుకుంటావు. ఎందుకని? ఆయన్ని తక్కువ చేసి ఈవిడ్ని ఎక్కువ చేసి నువ్వు చెప్తే ఆవిడ మురిసిపోతుందని నువ్వు అనుకుంటే నీ అంత ధూర్తుడు లోకంలో లేడు. ఆవిడ మహాపతివ్రత. ఆవిడ గురించి నువ్వు లలితా సహస్రం ఏమిటి నేర్చుకున్నది? ఆ లలితా సహస్రనామ స్తోత్రంలోనే స్వాధీన వల్లభ అని నామం ఉంది, కామేశ్వర ప్రాణనాడి అని నామం ఉంది. అసలు శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చెయ్యాలి అంటే శివశక్తి ఆయుక్తో అని శివనామంతో మొదలుపెట్టారు. శివ అంటే తప్ప ఆవిడ సంతోషించదు. అంతటి మహాపతివ్రత దగ్గరికి వెళ్ళి అమ్మా నువ్వు బతికించావమ్మా, ఆయన కాల్చేశాడమ్మా అంటే ఆవిడ సంతోషిస్తుందని నువ్వు ఎలా అనుకుంటున్నావు? అది నీ యొక్క కేవల అజ్ఞానము. అలా అమ్మవారు ఒక్కనాటికి ప్రీతి చెందదు. దానిలో ఉన్నటువంటి ఆంతరమైన విషయాన్ని నువ్వు కనిపెట్టి స్తోత్రం చెయ్యగలిగితే అమ్మవారు పొంగిపోతుంది. మా ఇద్దరి మనసొకటని వీడు గ్రహించగలిగాడు. ఇది ఎవడు గ్రహించాడో వాడు మాత్రమే భక్తుడు. సీతమ్మ వేరు, రాముడు వేరు అన్నాడు రావణాసురుడు. రాముడు అడవిలో ఉన్నాడు, సీతమ్మని ఎత్తుకొచ్చానన్నాడు. సీతమ్మని ఎత్తుకొచ్చాను, రాముడు పక్కన లేడు అని రావణుడు మాట్లాడాడు. అమ్మవారంది ఇది నీ అజ్ఞానం అంది. అసలు రాముడు నేను విడదీయడం కుదరదురా అంది. పిచ్చాడా, రాముడి నుంచి సీతను ఎత్తుకొచ్చానంటావేంటి? రాముడి నుంచి సీతను ఎత్తుకురాలేవంది. ఎందుకు ఎత్తుకురాలేని? ఎత్తుకొచ్చాను కదా అన్నాడు వాడు. నీ బుర్ర ఎత్తుకురావడం ఏంటి? శక్త్యాలోభయితున్నాహం ఐశ్వర్యేణ ధనేన వా అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయధ అందావిడ. సూర్యుణ్ణి పక్కన పెట్టేసి సూర్యుడి కాంతి ఒక్కటి ఎత్తుకెళ్ళి చూస్తాను. సూర్యుడు లేకుండా సూర్యకాంతిని ఎత్తుకెళ్ళగలవా? సూర్యకాంతి దొరుకుతుందా? పువ్వు అక్కర్లేదు, పువ్వులో సౌరభం కావాలి, దొరుకుతుందా? మల్లె పువ్వు లేకుండా మల్లె పువ్వుల వాసన ఉంటుందా? దీపం వద్దు, దీపం కాంతి కావాలి, ఉంటుందా? ఉండవు. అవి రెండూ ఒకదాన్నొకటి ఆశ్రయించి ఉంటాయి. అలాగే రాముడిలో సీతమ్మ ఉంటుంది, సీతమ్మలో రాముడు ఉంటాడు. నీకు తెలియక పిచ్చాడా రాముడి నుంచి సీతమ్మని వేరు చేశానంటున్నావు. ఎప్పుడు నీకు సీతారాములు వేరు వేరుని కనపడ్డారో అలా కనపడ్డం దేనికి వస్తుందో తెలుసా? విధిస్తవ పదార్థాయ విహితో నాత్ర సంశయ. నీ శరీరం మళ్ళీ చచ్చి పుట్టడానికి పునర్జన్మని కోరుకునేటటువంటి అజ్ఞానమునందు ఉండిపోయావని గుర్తు. కాబట్టి నువ్వు మరణిస్తావనడానికి గుర్తు. జ్ఞానమునందు ఎదగలేకపోతున్నావు, నీకు తెలియలేదురా, అందుకే నీకు రాముడు సీత వేరన్నావంది. పైన కూర్చున్న హనుమ అంతకుముందు సీతమ్మని చూడలేదు. ఇంతకుముందు చూడనైనా పైన కూర్చున్నారు. ఆయన చూసింది ఎవరిని చూశారు? రాముణ్ణి చూశారు. సీతమ్మని చూశారా? చూడలేదు. ఇద్దరినీ చూసిన వాడెవరు? రావణాసురుడు. ఇద్దరినీ చూసిన వాడు అంటున్నాడు నేను ఆయన నుంచి వీడిని వేరు చేశానంటున్నాడు. ఇంతకు ముందు సీతమ్మని చూడనాయన పైనుంచి చూశామంటున్నారు. నాకు సీతమ్మ కనబట్టలేదు. అస్యాదేవ్యా యథారూపం అంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్య యథారూపం తం చేయవచితే క్షణ అంటున్నారు. నాకు సీతమ్మ కనబట్టలేదు, అంగ ప్రత్యంగములలో నాకు రాముడు కనబడుతున్నాడు అంటున్నారు. ఇది సుందరకాండ. సీతమ్మయందు రాముడు కనబడితే హనుమ భవిష్యత్ బ్రహ్మ, మహాజ్ఞాని, ఆత్మదర్శనం, ఆత్మ అనుభూతి కలిగింది, సిద్ధుడయ్యారు మహానుభావుడు. సీతమ్మలో సీతమ్మే, రాముల్లో రాముడే. రాముడు సీత వేరు అన్న రావణాసురుడు ఏమయ్యాడు? 10 తలకాయలున్న తెగిపోయి. కాబట్టి
ఆ రెండు ఒకటే అని నువ్వు తెలుసుకో. అలా తెలుసుకోగలిగితే నిన్ను ఏ ఆపదలోంచైనా ఆవిడ గట్టెక్కిస్తుంది. ఈ జ్ఞానము నీకు కలిగితే ఆ పార్వతీ పరమేశ్వరుల ఒండురల మనస్సొక్కటేని నువ్వు గ్రహించగలిగితే, వాళ్ళ పాదముల మీద పడిపోతే ఉత్తర క్షణంలో నీకు కలిగే ప్రయోజనమేమి? అమృత వృష్టి. ఇక్కడే ఇప్పుడే సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః భవే భవే నాతి భవే భవస్వమాన్ భవోద్భవాయ నమః. ఇప్పుడే ఈ క్షణంలోనే ఈశ్వరుడు నిన్ను జ్ఞానములు కలిగేటట్టుగా చేస్తాడు. కాబట్టి ఇది కలగడానికి భక్తితో కూడినదై ఉండాలి కర్మాచరణం తప్ప. వాళ్ళిద్దరూ వేరండి, ఆయన కాల్చాడండి, ఆవిడ బతికించిందండి, ఈ వాక్యార్థం చెప్పడానికి నువ్వెందుకు? అంతరార్థాన్ని, ఆ హృదయాన్ని నువ్వు పట్టుకోగలగాలి. అమ్మవారి దగ్గర నిలబడి వసిన్యాది దేవతలు ఈ మాట చెప్పగలరండి? మీరు ఆలోచించండి. ఏ తల్లి రాజరాజేశ్వరిగా కూర్చునుంటే అమ్మా పరమశివుడు విజయం చేస్తున్నాడు సభలో కన్నంత మాత్రం చేత పరుగు పరుగున వెళ్ళి మోకాళ్ల మీద వంగి తన లలాటమనందున్నటువంటి బొట్టు శంకరుడి పాదముల కంటుకునేటట్టుగా నమస్కరించేటటువంటి తల్లి శరీరమంతా కోమలంగా ఉన్నప్పటికీ మోకాళ్ళు మాత్రం గరుకెక్కిపోయి ఉంటాయి. ఎందుకని అంటే ఎప్పుడూ మోకాళ్ళు నేలకి తగిలేటట్టుగా వంగి భర్తకి నమస్కరిస్తావు కనుక మోకాళ్ళు కొంచెం గరుకెక్కాయమ్మా అని శంకరుల చేత స్తోత్రం చేయబడిన తల్లి. ఏ తల్లి పరమశివుడి మీద కీర్తనలు సరస్వతీదేవి వాయిస్తున్నప్పుడు పొంగిపోయి భేష్ అంటుందో అటువంటి తల్లి పరమశివుడు కంటితో కాలిస్తే నువ్వు బతికించావమ్మా, ఆ కన్నొక కన్నా అని నువ్వంటే ఆవిడ సంతోషిస్తుందని నువ్వు ఎలా అనుకుంటున్నావు? అలా అనుకుంటే వసిన్యాది దేవతలు ఈ నామం చెప్తే అమ్మవారు సంతోషిస్తుందా? ఈ నామం లలితా సహస్రంలో ఉంటుందా? ఒక్కనాటికి ఉండదు. కాల్చినప్పుడు అంగీకరించిన ఆవిడే బతికించినప్పుడు పరమశివుడి చేత కూడా అంగీకరింపబడినది. ఇద్దరి మనస్సొక్కటే. అయితే ఇక్కడ ఒక చిత్రమైన అనుమానం ఒకటి వస్తుంది. ఇక్కడి వరకు చాలా బాగుందండి. అసలు ఆవిడ కాముణ్ణి ఎందుకు బతికించింది? సృష్టి కోసం అన్నారు. కాముణ్ణి బతికిస్తే తప్ప మనకి పితృరుణం తీరదన్నారు. అక్కడ వరకు బాగుంది. ఆవిడ బతికించినప్పుడే ఒక మాట చెప్పచ్చుగా, పితృరుణం తీరడానికి ధర్మబద్ధమైన కామము ప్రచోదనం అయ్యేటట్టుగానే బాణాలు వేస్తుండే ఇక నుంచి అని ఆవిడ ఒక మాట చెప్పుంటే మేమందరం పతనమయ్యేది లేకపోవను కదా. అసలు లోకంలో ఏ అల్లర్లు ఉండవు కదా. ఇంకా అందరూ హాయిగా పితృరుణం తీరడానికి మాత్రమే మన్మథమానాలు పడుండేవి. అందరూ చరించిపోయి ఉండేవారు. ఆవిడ ఎందుకు ఆపలేదు, ఎందుకు నియంత్రించలేదు ఈ మాటతో మన్మథుణ్ణి? అలా ఆవిడ వదలబట్టి కదండి, ఆ బలంతో కదండి వేసేస్తాడు ఇలా బాణాలు. దానివల్ల కదండి లోకం చెడిపోతోంది. ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకుని విచారణ చేస్తే ఈ ప్రశ్నే రాదు. అంటే మీరు ఆ మాట అనకండి, అసలు మేము వేయలేదు ఈ ప్రశ్న, నువ్వే తవ్వుకుంటావు, నువ్వే జవాబు చెప్తుంటావు, నువ్వే తమ్ముకుంటావు, నువ్వే తుమ్ముకుని నువ్వే శ్రీరామరక్ష అంటావు అనుకోకండి. మీరు బాగా విచారణ చెయ్యాలని నేను చెప్తున్నాను. లేని వాళ్ళు ఉంటారు, ప్రాజ్ఞులు ఉంటారు, వాళ్ళకి అనుమానం ఉంటుంది. అంటే అలా అన్నాను కదా అని అనేది నీకండి. కాబట్టి ఇప్పుడు అమ్మవారు ఎందుకు ఆ మాట వెయ్యలేదు? ఒక్కటే కారణం, మన్మధుణ్ణి ఆపేస్తే అసలు మీకు భగవంతుని యొక్క అవసరం లేని అహంకారం ప్రజ్వరిల్లుతుంది. మీరు గమనించండి జాగ్రత్తగా. ఆకలి ఉంది కాబట్టి అన్నం యొక్క గౌరవం తెలిసింది, దాహం ఉంది కాబట్టి నీటి గౌరవం తెలిసింది, చీకటి ఉంది కాబట్టి వెలుతురు గురించి ఎదురు చూశారు, మిమ్మల్ని అనుసరించింది కాబట్టి భార్య మీద ప్రేమ ఉంది. భగవంతుడన్నవాడు ఎప్పుడు జ్ఞాపకం వస్తాడంటే మనం ధర్మ మార్గంలో నిలబడాలని బుద్ధితో మనుష్యుడు తనంత తాను ఊంచుకున్నప్పుడే మీకు ఒక గౌరవం, మీ బుద్ధికి ఒక గౌరవం, మనుష్య జన్మకు ఒక గౌరవం. ఆటు పోటు ఎదుర్కొని ఏది నిలబడుతుందో అది వన్నెకెక్కుతుంది, ఏది తప్తమై కాంతినిస్తుందో అది బంగారం అవుతుంది. తప్ప అన్నీ ఆవిడ రక్షించేసిన తర్వాత మీ మనుష్య జన్మ ప్రయోజనం ఏమిటి చెప్పండి నాకు. అయితే నిజమేనండి, ఆ ఆటు పోటు ఎదుర్కోలేకపోతున్నాం కదా. అయితే అబ్బాయి, ఆటు పోటు నువ్వు ఎదుర్కోకుండా చేసేసి పాడు చేసేయడం అమ్మవారి ఉద్దేశం కాదు. ఎదుర్కోలేకపోతున్నానని నాకెందుకు చెప్తావు? ఆవిడికి చెప్పు, అమ్మ ఎదుర్కోలేకపోతున్నానమ్మా, ఆ బాణాలు తట్టుకోలేకపోతున్నానమ్మా, నాలో వెర్రి కోరికలని. కామము అంటే స్త్రీ పురుష సంబంధమే అనుకోకండి, ఏవో కోరికలు, నీ కోరికల తాకిడి తట్టుకోలేకపోతున్నానమ్మా అని అమ్మకి చెప్పు. అమ్మ పాదాల మీద పడిపోతే ఆవిడ ఏం చేస్తుంది? అన్నన్నన్నా అంత బాధపడుతున్నావా నాన్న నువ్వు?
అని నీ కోరికలు అలాగే ఉంచి మారుస్తుంది వాటిని. ఆ కామము ఈశ్వర కామంగా మారుస్తుంది. పూర్వం అక్కర్లేని తిరుగుడు, ఇప్పుడు దేవాలయాలకి తిరుగుడు. పూర్వం అక్కర్లేని వాగుడు, ఇప్పుడు అంతా పరమేశ్వరుడి గురించినటువంటి స్తోత్రం. పూర్వం ఎవరితోనైనా కబుర్లు చెప్తే ఎంత టైం అయిపోయినా తెలియదు, ఇప్పుడు భగవంతుడి గురించి చెప్తుంటే వేళ దాటిపోయినా తెలియదు. పూర్వం అక్కర్లేని వాటి అన్నింటి గురించి నిన్ను నువ్వు మరిచిపోయి తిరగడం, ఇప్పుడు ఈశ్వరుడి గురించి నిన్ను నువ్వు మరిచిపోయి తిరగడం. ఇప్పుడు ఏమైంది? భగవంతుడికి దగ్గరైపోతున్నావు. ఈ కామము ఈశ్వర కామముగా ఆవిడ మారుస్తుంది. ఎప్పుడు మీరు శరణాగతి చేస్తే, మన్మధుడి వలన మీకు ఇబ్బంది వస్తే ఆవిడేం నాకు చెప్పుకున్నా నేను రక్షించను అనలేదు కదా మిమ్మల్ని. నాకు చెప్పుకో, నేను నిన్ను రక్షించడానికి ఎప్పుడూ ఉన్నాను. తట్టుకుని నిలబడగలిగితే నయ్యితి 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 అంటూ ధార్మికుడవై సంతోషించే బిడ్డ అవుతావు. తట్టుకోలేకపోతే శరణాగతి చెయ్యి, నాకు చెప్పు. అమ్మా తట్టుకోలేకపోతున్నానమ్మా, శరణం తరుణేందు శేఖర శరణం మే గిరిరాజ కన్యక శరణం పునరేవతావుభౌ శరణం నాణ్యదుపైవి దైవతం అను, అంతే రక్షింపబడతాం. పెద్దలైనటువంటి వాళ్ళందరూ కూడా జీవితంలో ఏ ఆటు పోటు ఎదుర్కోకుండానే గొప్పవాళ్ళు అయిపోయారనుకోకండి. మీరు విశాల హృదయంతో స్వీకరించగలిగితే మీకు నేను ఒక మాట చెప్తా. 32 సంవత్సరములు మాత్రమే జీవించి తన శరీరం వదిలిపెట్టడానికి తాను ముహూర్తం పెట్టుకున్న మహాపురుషుడైనటువంటి వివేకానందుడంతటి వాడికి విశేషమైనటువంటి కామప్రచోదనం కలిగిందోసారి. ఆయన తట్టుకోలేకపోయాడు. స్త్రీ సంగమాన్ని అంతగా అపేక్షించింది మనసు. ఆయన ఏం చేశారంటే, అప్పుడు అమ్మవారి అనుగ్రహం కలిగితే, అమ్మవారిని ధ్యానం చేస్తే ఆయనకి అమ్మవారి ఏ బుద్ధినిచ్చిందో తెలుసా అండి? ఆయన పొయ్యి వెలిగించి ఒక పెనం బాగా కాల్చి, ఆ కాలినటువంటి పెనం మీద ఒంటి మీద బట్ట విప్పి కూర్చున్నారు. కూర్చుంటే పృష్ఠభాగం అంతా కాలిపోయి పుల్లడిపోయిన తర్వాత బాధతో పడుకుని విచారణ చేశారు. ఇప్పుడు కలిగినటువంటి బాధ యొక్క తాదాత్మ్యమునకో నేను అపేక్షించిన సుఖతాదాత్మ్యమునకో రెండిటికీ తేడా ఏమి? ఈ దుఃఖ తాదాత్మ్యత ఏ మనసు చెప్తోందో ఆ సుఖతాదాత్మ్యత కూడా మనసే చెప్తోంది. ఇది మనసు ఆట, నువ్వు అది అడిగినందుకు నేను ఇచ్చిన వరం నీకు ఇది. కాబట్టి ఈ రెంటికి తేడా లేదు, సుఖము దుఃఖము యొక్క అభాస. ఇది తర్వాత ఇంకా వివేకానందుడిలో ఎన్నడూ ఆ స్థితి రాలేదు. అయితే కోట్ల 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 మందిలో ఎవరో అటువంటి మహాపురుషుడికి తప్ప అన్యులకు అటువంటివి సాధ్యం అయ్యే విషయాలు కావు. అందుకే అమ్మవారు ఎంత ఉదారురాలైందంటే, ఆవిడ నిన్ను నువ్వు తరింప చేసుకోలేకపోతే, నిన్ను నీవు క్రమబద్ధీకరించుకోలేకపోతే ఒక పని చెయ్యి, నీ కామము ధర్మబద్ధం చేసుకో. నేను ఏ తప్పు పట్టను అంది అమ్మవారు. ఇది సీతమ్మ తల్లి నోటితో చెప్పిందండి రామాయణంలో. నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః. నీ మనస్సు నీ భార్య యందు నిలబడితే ఏ దోషము లేదు. నువ్వు పరమ పుణ్యాత్ముడవు, పరమ ధార్మికుడవు, ఏమి తప్పు లేదు. భార్య యందు మనసున్న వాడికి దోషం లేదు. పరకాంత యందు మనసు ప్రసరిస్తే మాత్రం పరమ పాపిష్టి వాడైపోతాడు. పరకాంత యందు పార్వతీదేవిని చూడు, నీ భార్య యందు అన్యదృష్టి ఉన్నా ఏ తప్పు లేదు, ధార్మికుడవి. ధర్మబద్ధం చేసింది అమ్మవారు. దానివల్ల పితృరుణం తీరే అవకాశం ఇచ్చింది. కాబట్టి అమ్మవారు ఇన్ని అనుగ్రహాలు ఒక్క మన్మధుణ్ణి బతికించడంలో మనందరినీ కూడా బతికించింది ఆవిడ. ఇప్పుడు చెప్పండి, హరుడు కాలిస్తే మన్మధుణ్ణి ఒకడినే బతికించిందా? మన్మధుడు బతకడంతో పాటు మనందరం కూడా బతికేటట్టు. బతకడం అంటే ఏంటి? ఈ శరీరంతో బతికి ఉండడం కాదు. రుక్మిణీ కళ్యాణంలో రుక్మిణీదేవి అగ్నిజ్యోతనుణ్ణి చూసి ఒక మాట అంటుంది. ఆ తల్లి అంటుంది, నా యొక్క ఆర్తి, నా ఆవేదన ఏది ఉందో అది నువ్వు భగవంతుడికి వెళ్ళి చెప్పావు, కృష్ణ పరమాత్మకి చెప్పావు. చెప్పి ఏం చేశావు అంటే, నేను మళ్లీ పుట్టవలసినటువంటి అవసరం లేనటువంటి మహోపకారాన్ని చేశావు. కాబట్టి నీకు నేను ఏ విధమైనటువంటి ప్రత్యుపకారం చెయ్యగలను? నీకు నేను ప్రత్యుపకారం చెయ్యలేను. కాబట్టి నీకు నేను అంజలి ఘటించి నమస్కారం చేస్తున్నాను అంటుంది. అలా అమ్మవారు కూడా మనం మళ్లీ పుట్టవలసిన అవసరం లేని రీతిలో మన్మథ బాణములను ఎలా మలుచుకోవచ్చో కూడా ఆవిడ మనకు ఆ స్థితినిచ్చింది. ఒకవేళ నీకు దాని వలన ఉద్ధతి కలిగితే,
శరణాగతి చేయడానికి తన పాదాలని ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంచింది. ఆ పాదములను స్మరించి నమస్కరిస్తే దేవాలయంలో నిలబడాలని కూడా లేదు. ఒక్కసారి ఆ పాదములను స్మరించి నిలబడగలిగితే ఎక్కడున్నా నీకు రక్షణ ఉంది. ఇదేగా శంకరుడు సౌందర్యలహరిలో అంటారు, నఖైర్నాకస్త్రీణాం కరకమల సంకోచతిభిః తరుణాం దివ్యానాం హసత యవతే చండిచరణౌ ఫలాని స్వస్యేభ్యః కిసలయ కరాగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిషమహ్నాయ దదతౌ అంటారు. దరిద్రుడైనటువంటి వాడు ఎక్కడ ఉన్నా అమ్మవారి పాదములను తలుచుకుంటే చాలు భాగ్యవంతుడవుతున్నాడు, తను పొందవలసినది పొందుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆ నామము కేవలము నామమా? ఆ నామం వెనకాతల ఎన్నో రహస్యములను నిక్షేపించి మీరు అమ్మవారిని శరణాగతి చేస్తే మీరు పొందలేనిది లేదు. ఆ తల్లి మీకు ఏదైనా ఇవ్వగలదు. జ్ఞాన సమృద్ధి దగ్గర నుంచి, భక్తి సమృద్ధి దగ్గర నుంచి, కర్మ సమృద్ధి దగ్గర నుంచి అన్నిటినీ ఆవిడ మీకు కటాక్షించగలదు. అందుకేనండి మనకి జలపాత్రలో మామిడి మండలు వేసి ఆరాధన చేస్తారు. ఆరాధన చేసిన తర్వాత నీళ్లు మామిడాకులతో తీస్తారు. కొబ్బరి బొండం పెట్టి మామిడాకులు లోపలికి తగిలేటట్టుగా, మండ లోపలికి తగిలి ఆకులు పైకుండేటట్టుగా పెట్టి కొబ్బరి బొండం పెట్టి మీరు పూజ చేస్తే ఆ నీళ్లలోకి ఏవి తగులుతాయో తెలుసా అండి? పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదములు తగులుతాయి. స్వస్తి పుణ్యాహవాచనం అంటారు మన వాళ్ళు. ఆ పాదములు ఎప్పుడైతే ఆ నీళ్లలోకి తగిలాయో ఆ నీళ్లు ఏమవుతాయో తెలుసా? నీటికి ఒక లక్షణం ఉంది, మీకు ఉన్న అశౌచమును తీయగలదు నీరు. అంటే ఇప్పుడు నేను ఏదో కొద్దిగా ఏదో ముట్టుకున్నాను అని అనుమానం వచ్చింది అనుకోండి, నేను ఇంటికి వెళ్ళగానే ఒకసారి తలస్నానం చేస్తాను. తలస్నానం చేస్తే ఏమవుతుంది, నేను ఏదో ముట్టుకున్నానేమో అన్న ఆ దోషం విరిగిపోతుంది. నీటికి ఆ శక్తి ఉంది. నీటికి ఆ శక్తి ఉందేమో కానీ వేదములను రక్షించగలిగినటువంటి శక్తి నీటికి ఉన్నదా అంటే అలా చెప్పడం కుదరదు. మీకు ఐశ్వర్యాన్ని పెంచగలిగినటువంటి శక్తి ఇప్పుడే ఆ నీటికి, ఏ పొలంలో నీటిగానో కాకుండా ఇప్పుడే మీకు అలా ఇవ్వగలదా అంటే నేను చెప్పలేను. కానీ పార్వతీ పరమేశ్వరుల యొక్క పాదద్వంద్వం తగిలినటువంటి ఆ నీటిని అదే మామిడి మండతో తీసి మీ మీద చల్లేటప్పుడు ఓ మాట చెప్తారు. అందుకే నీటి మీద ఓ మాట చెప్తారు బొండం పెట్టి, పుష్టిరస్తు తుష్టిరస్తు సిద్ధిరస్తు వేద సమృద్ధిరస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు ఐశ్వర్య సమృద్ధిరస్తు వంశాభివృద్ధిరస్తు. ఇవన్నీ నీటిలోకి దేంట్లోంచి ప్రవేశిస్తున్నాయి? ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క పాద ద్వంద్వంలోంచి నీటిలోకి ప్రవేశిస్తున్నాయి. ఏమండి, నీరే ఎందుకు పెట్టాలి? ఇసుక పెట్టకూడదా? ఇసుక పెట్టి అందులో మామిడి మండ పెట్టకూడదా? పెడితే మామిడి మండలోంచి ఆ శక్తి పార్వతీ పరమేశ్వరుల పాదంలోంచి ఇసుకలోకి వెళ్ళదా? ఇసుక అయితే కొంచెం మా పొలంలో కూడా చల్లుకుంటాం కదా, అలాగే మా ఇంట్లో కూడా చల్లుకుంటాం కదా. నీటినే ఎందుకు పెడతారు? పంచభూతాల్లో ఆకాశం ఉంది కదా, పంచభూతాల్లో పృథివీ ఉంది కదా, పంచభూతాల్లో అగ్నిహోత్రం ఉంది కదా, నిప్పులు పోసి పెట్టకూడదా? అంటే నీటిని ఎందుకు పెడతారో తెలుసా అండి? నీటికి వేదంలో ఒక పేరుంది. ఆ పేరు పరబ్రహ్మానికి ఉంది. పరబ్రహ్మమునకు పేరేమి అంటే తజ్జలాన్. నీరే ఈశ్వరుడు. ఆపో వాజిదగం బ్రహ్మ అంట. నీరే బ్రహ్మ. బ్రహ్మం అంటే ఈశ్వరుడు. నీరే పరబ్రహ్మం. అందుకే మీరు ఈశాన్యంలో ప్రత్యేకం పూజ చేసినా చేయకపోయినా నీరు అక్కడ పెట్టారనుకోండి, నీరుంటే ఈశ్వరుడు ఆ రూపంలో అక్కడ ఉంటాడు. ఈశాన్యంలో కానీ నీటి రూపంలో పరమేశ్వరుడు ఉన్నాడు అనుకోండి, వాస్తు పురుషుడు రాక్షస స్వరూపంతో మింగడానికి వరం అడిగాడు పరమశివుడు. ఆయనకి వరం ఇచ్చారు, మింగేయడానికి నోరు తెరుస్తున్నాడు. శివుడితో సహా దేవతలందరూ కలిసి వీడు కానీ నోటితో మింగేశాడంటే ప్రమాదం వస్తుందని ఎక్కి తొక్కేశాడు భూమి మీద. తొక్కేస్తే దేవతలందరూ తొక్కేస్తే వాడు లేవలేకపోయాడు. ఇంకా అలా పడున్నాడు. పడుండి వాడు మాట అడిగాడు, వసుహు స్థితి వాస్తు. అక్కడ వచ్చింది వాస్తుశాస్త్రం. ఆయన ఏమని అడిగాడంటే, నా మీద ఎవరెవరు ఎక్కడ నించున్నారో అలాగే ఇళ్లల్లో కూడా ఉండి నన్ను అనుగ్రహింపబడుగాక, నాకు అన్నం ఏదని అడిగాడు. అడిగితే వాస్తు హోమం చేసినప్పుడు నీకు భాగం ఉంటుంది, ఇంటి గర్భంలో పడిన మెతుకుల మీద నీకు అధికారం ఉంటుంది అన్నారు. కాబట్టి ఇప్పుడు వాస్తు పురుషుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే, వాస్తు హోమం చేసి ఇంట్లోకి వెళ్ళాలి, లేకపోతే ఆ ఇంట్లో యజమానికి మనశ్శాంతి ఉండదు. నేను కాదు, రామాయణంలో రాముడు చెప్తాడు అయోధ్యకాండలో ఈ మాట, పరవానస్మి కాకుత్సా తైవర్ష శతం స్థితే స్వయంతు రుచిరే దేశే క్రియాతు మితిమాం వద అన్నాడు. అయోధ్యకాండలో లక్ష్మణుడు వెళ్ళి, అన్నయ్య నువ్వు ఇల్లు కట్టమన్నావు, నేనా కట్టినవాణ్ణి, నువ్వే కట్టించావన్నయ్య, అదిగో పర్ణశాల అన్నాడు. అంటే రాముడు అన్నాడు, తప్పు, మనం అలా లోపలికి వెళ్ళకూడదు. నేను మంచి తిథి చెప్తాను, రాముడు
యజుర్వేద వినీతశ్చ వేద విద్భిస్సు పూజిత ధనుర్వేదేశ వేదేషు వేదాంగేషు చ నిష్ఠిత అంటారు హనుమ. వేదాంగములు తెలుసు రామచంద్రమూర్తికి. వాస్తు హోమం చెయ్యాలరా తమ్ముడు, వాస్తు హోమం చెయ్యకుండా మనం ఆ ఇంట్లో కడితే మనకు మనశ్శాంతి ఉండదు రా యజమానికి అన్నాడు. వాస్తు హోమం చేసి గృహప్రవేశం చేశాడు. అందుకని కొత్త ఇంట్లోకి వెడితే తప్పకుండా వాస్తు హోమం చేయవలసి ఉంటుంది. కనుక ఇప్పుడు ఏ ఏ దిక్కుల ఎవరెవరు నిలబడ్డారో వాస్తు కూడా అలాగే చెప్తారు. నైరుతి యందు ఏదో రాక్షసులు ఉంటారు, ఈశాన్యమునందు ఈశ్వరుడు ఉంటాడు. ఈశ్వరుణ్ణి ప్రత్యేకం నువ్వు ఆరాధన చేయకపోయినా అక్కడ కనీసం నీళ్లు పెడితే అదే ఈశ్వర రూపం కాబట్టి అక్కడ ఆవాహనై నిలబడి ఉంటాడు. నీకు శ్రేయస్కరంగా మనశ్శాంతిగా ఉంటుంది కాబట్టి అలా పెట్టుకో. నేను అమ్మను, నీ కర్మ. ఎవడు ఏం చేస్తాడండి, ఒరే అబ్బాయి దగ్గుగా ఉంది మందు వేసుకో, అంతవరకే చెప్తారు. నేను వేసుకోను, ఆ దగ్గులో దగ్గు తగ్గించే గుణం ఉందని నువ్వు నిరూపిస్తావా? మాని దగ్గుతూ ఉంటావు, నీ కర్మ. శాస్త్రం ఎవరిని మోసం చేయడానికి రాదు, శాస్త్రానికి అవసరమేం లేదు. నిన్ను మోసం చేయడం శాస్త్రం యొక్క ప్రయోజనం కాదు. నమ్మావు బాగుపడతావు, నమ్మలేదు బాగుపడతానని నువ్వు అనుకుంటున్నావు, ఏమవుతావో చూసుకో తర్వాత. కాబట్టి దేవతలనేటటువంటి వాళ్ళ యొక్క అనుగ్రహం కూడా నీటిలోకి వెడుతోంది. ఆ నీరు తజ్జలాన్ అని పేరు దానికి. అంత శక్తివంతమైనటువంటి స్వరూపము కలిగినటువంటిది నీరై ఉన్నది. ఇలా మన్ని అనుగ్రహించగలిగినటువంటి శక్తి స్వరూపమైనటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క పాద ద్వంద్వాన్ని నువ్వు పట్టుకోగలిగితే నిన్ను ఎవరు మాత్రం ఏం చేస్తారు నువ్వు అనుకుంటున్నావు? చంపగలిగిన యమధర్మరాజు గారి యొక్క గుండెల మీద ఆ పాదమే తన్నింది. పుట్టించగలిగిన మన్మధుణ్ణి ఆకన్నే కాల్చింది. ఇంకా నువ్వు ఆ పాదాలు పట్టుకుంటే మళ్ళీ పుట్టవలసిన అవసరం ఎక్కడుంది, చావలసిన అవసరం ఎక్కడ ఉంది? ప్రారంధం ఉంది కాబట్టి ఇదే చిట్ట చివరి చావు, ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదు. కాబట్టి ఆ పాదాలు పట్టుకుంటే మోక్షానికి ఎడతావు. మోక్షమే ఇచ్చింది, నీకేమి ఇవ్వలేదని నువ్వు అనుకుంటున్నావు? లోకంలో అన్నిటికన్నా గొప్ప మోక్షమే. అంత గొప్పదైన మోక్షమే ఇచ్చేస్తే ఇంకా నీకు ఏది ఇవ్వలేదని నువ్వు అనుకుంటున్నావు? ఏదైనా ఇచ్చేస్తుంది. ఏదైనా ఇవ్వగలదు కాబట్టి ఆవిడ ఏ పేరుతో పిలవమన్నారు? కామకోటి అని పిలవండి అన్నారు. అదే కామకోటి అంటే. కామకోటి అంటే ఏ కోరికనైనా కోటి అంటే హద్దు. నీకుందేమో హద్దు కోరడంలో, ఏమంటే నాకు రాష్ట్రపతిని అవ్వాలనుంది, వెర్రి కోరికల వైపు వెళ్లకుండా ఉండడం మంచిది. కానీ అమ్మవారి అనుగ్రహం ఉంది, అయిపోతావు ఏమో, ఏం చెప్పగలం? పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అవుతాను అనుకున్నాడు ఏంటి? పివి నరసింహారావు గారు ఢిల్లీలో క్వార్టర్ కూడా ఖాళీ చేసేసి, అన్ని ఖాళీ చేసేసి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లోంచి లైబ్రరీ పుస్తకాలు కూడా తీసుకెళ్ళడం నాకు తెలుసు. ఎందుకు తెలుసండి? భద్రరాజు కృష్ణమూర్తి గారు అన్న మహానుభావుడు అక్కడ వైస్ ఛాన్సలర్ గా పనిచేస్తున్న రోజుల్లో మా తమ్ముడు సెంట్రల్ యూనివర్సిటీలో పనిచేస్తూ పివి నరసింహారావు వచ్చేస్తున్నారన్నయ్య, చాలా బుక్స్ పట్టుకెళ్లారు, ఏమి రీడర్ రా, ఎంత సంతోషం రా ఆయనకి పుస్తకాలు అవి అంటేను అని ఒకసారి నాతో వచ్చినప్పుడు చెప్పాడు కూడా. కాంగ్రెస్ పార్టీకి ఎలక్షన్ మేనిఫెస్టో రాసి పెట్టమంటే ఇదే నేను చేస్తున్న ఆఖరి ఉపకారం అని చెప్పి కాంగ్రెస్ ఎలక్షన్ మేనిఫెస్టో రాసి తిరిగి వచ్చేసారు ఆయన. వచ్చేసినటువంటి ఆయన అనుకోని పరిస్థితుల్లో ఆ పార్టీకి తగినటువంటి నాయకుడు లోపించాడనుకున్నప్పుడు అందరూ కలిసి ఇన్ని మూర్ధాభిషిక్తుడిని చేస్తే అకస్మాత్తుగా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన అనుకున్నారా అవుతాను ప్రధానమంత్రినని? లేకపోతే ఇప్పుడున్న ఆయన ప్రధానమంత్రిని అవుతాను అనుకున్నాడా? అమ్మవారు అనుగ్రహించింది ప్రధానమంత్రి అయ్యాడు. ఆయన అనుకున్నాడు, మన్మోహన్ సింగ్ గారు అనుకున్నారా నేను ప్రధానమంత్రిని అవుతానని? ఎవడూ ఇది అయిపోతాననుకోడు. అనుకోకుండా అలా అయిపోవడమే అమ్మవారి గొప్పతనం. ఆ అయిపోవడంలో ఇంకోటి అయిపోకుండా 10 మంది సంతోషించేటట్టు అయిపోవాలంటే ఆవిడ పాదాలు అట్టుకోవాలి. ఏదైపోయినా పర్వాలేదు అనుకుంటే నీకేమీ ఎక్కర్లేదు. నీ పాదాలు నీకు చాలు తప్పుడు మార్గాల్లో తిప్పడానికి. తప్పుడు మార్గాల్లో తిరగకుండా దేని వలన నువ్వు మంచి పేరు పొందుతావో అటు నువ్వు నడవాలనుకుంటే మాత్రం ఆ పాదాలు కావాలి. ఆ పాదాలు పట్టుకున్నప్పుడు ఏదైనా ఇవ్వగలడానికి గుర్తు ఆవిడ కామకోటి. ఆవిడ కామకోటి అని గుర్తు ఏమిటంటే బూడిదైపోయిన వాడిని బతికించింది. ఇంకా నీకు నమ్మకం లేకపోతే ఎవరు మాత్రం నీకు బోధ చేయగలరు? ఈశ్వరుడు యందు పూనిక కలగాలి, ఈ ఒక్క నామం చాలు నీకు. ఏమంటే మన్మధుడు బతికాడని నాకు నమ్మకం ఏంటండి? నా పిల్లలే నాకు సాక్ష్యం కదండి. గురువుల అనుగ్రహం నిలబెట్టుకోవడం అంటే వారు చెప్పినటువంటి పనిని మీరు పూనికతో చెయ్యడమే. పూనికతో గురువుగారు అప్పచెప్పిన పని చెయ్యడమే గురువుల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మార్గం. గురువుగారు ఓడి చెప్తే నువ్వు 10 సలహాలు తిరిగి చెప్పడానికి గురువుల అనుగ్రహం రాదు, ఉన్న అనుగ్రహం పోతుంది. ఇంకోసారి నీకు ఏ పని చెప్పరు. ఎందుకంటే యు ఆర్ మోర్ ఏ మినిస్టర్ దాన్ ఎన్ ఒబీడియంట్ ఫాలోయర్.
నువ్వు వినయవంతుడవై ఆయన చెప్పిన పనులు చేసేవాడివి కావు, మహామంత్రిగా సలహాలు చెప్పేవాడివి. కాబట్టి నువ్వు ఎక్కడ మంత్రాంగం ఉంటుందో అక్కడికి వెళ్ళి ఉండవచ్చు, గురువుల దగ్గర సేవించడానికి నువ్వు పనికిరావు. కాబట్టి ఆ రోజు నుంచి ఏం చేస్తారంటే నీకు పని చెప్పరు, వదిలిపెట్టేస్తాడు. గురువు పని చెప్పకుండా వదిలిపెట్టేశాడు అంటే నువ్వు గురువు అనుగ్రహానికి దూరం అయిపోతున్నావు అని గుర్తు. కాబట్టి వెంటనే మళ్ళీ ఏ తప్పులున్నాయో అవి దిద్దేసుకోవడం మొదలుపెట్టేసి గురువుగారి అనుగ్రహానికి పాత్రుడవు కావాలి. గురువుగారు పిలిచి పని చెప్తున్నారు, గురువుగారు చెప్పే పనులు నువ్వు పాడైపోయే పని గురువుగారు ఒక్క నాటికి చెప్పరు. నీ జన్మ జన్మలకి ఏది ఉద్ధరిస్తుందో ఆ పనులు గురువు అప్పచెప్తాడు. గురువు చేత పనికి నిమంత్రణం చెయ్యబడ్డాడు అంటే అది వాడి అదృష్టమో, గురువు చేత పనికి నిమంత్రణం చెయ్యబడడో వాడు దురదృష్టవంతుడు. గురువుగారిని పిలవడానికి గురువుగారు అంతే, ఆయన దృష్టిలో శిష్యుడు కాడు. ఎందుకని? పిలిస్తే వీడు మనకి సలహాలు చెప్తాడు, రా వద్దు, దూరం పెడతాడు. అలా ఉండకూడదు. ఇది దక్కించుకుంది కాబట్టి ఆ కుటుంబం ఆ అదృష్టాన్ని పొందింది ఇవాళ. కాబట్టి చూడండి, హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి. ఆ నామం విన్నప్పుడు ఆ నామం వెనకాతల ఉండేటటువంటి భావాన్ని మనం లోపల ఒక్కసారి సమన్వయం చేసుకున్నప్పుడు మనకి ఎంతటి ఆనందానుభూతి కలుగుతుంది. ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి. కొన్ని నామములను గురించి విశేషమైన వ్యాఖ్యానం వినడం వల్ల జీవితంలో పూనిక పెరుగుతుంది. కొన్నింటి గురించి ఆచరణలో ఇది పెట్టడానికి అంత అవకాశమైనదేమీ కాదు అన్నదాని యొక్క వైభవాన్ని తెలుసుకోవడంలో గొప్పతనం ఉంటుంది. ఇప్పుడు ఈ నామం మీ పూనిక పెంచుతుంది, మీరు పరిపరి విధములు వినవలసి వస్తుంది. ఇప్పుడు మీకు నేను ఒక చిత్రమైనటువంటి విషయాన్ని ప్రతిపాదన చేసే ప్రయత్నం చేస్తాను. అమ్మవారి గురించి శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ముఖ పంకజ అని పిలుస్తారు ఆ తర్వాతి నామంలో. మంత్రం అనేటటువంటిది బీజాక్షరముల యొక్క కూడిక. మంత్రము బీజాక్షరములతో ఉంటే అది అమ్మవారి యొక్క సూక్ష్మ శరీరమై ఉంటుంది. స్థూల శరీరము అంటే కాళ్ళు, చేతులు, ముఖము, గుండెలు, తల, తొడలు, మోకాళ్ళు, పాదములు ఇలా తెలుస్తాయి. ఇలా తెలిస్తే స్థూల శరీరం అంటారు. సూక్ష్మ శరీరం అంటే ఈ కంటికి కనపడదు కానీ కదులుతుంది. అది మనస్సు. మనకైతే మనస్సు సూక్ష్మ శరీరం. మనస్సు వెళ్ళిపోతుంటుంది, ఇక్కడ కూర్చుంటాను కానీ ఎక్కడికో వెళ్ళిపోతుంది మనస్సు, దాన్ని సూక్ష్మ శరీరం అంటారు. అమ్మవారికి కూడా ఒక సూక్ష్మ శరీరం ఉంది. అది వస్తుంది, ఎక్కడికి వస్తుందో తెలుసా అండి? మీలోకి వచ్చేస్తుంది. అమ్మవారి సూక్ష్మ శరీరాన్ని మీలోకి మీరు తెచ్చుకోవచ్చు. ఎలా తెచ్చుకోవచ్చు? మీ సూక్ష్మ శరీరంతో ఆవిడ సూక్ష్మ శరీరాన్ని పట్టుకోవాలి. స్థూల శరీరాన్ని పట్టుకోవడానికి సూక్ష్మ శరీరం యొక్క సహకారం ఉంటుంది. స్థూల శరీరం సూక్ష్మ శరీరాన్ని పట్టుకోవడం మాత్రం కుదరదు. సూక్ష్మ శరీరంతోనే సూక్ష్మ శరీరాన్ని పట్టుకోవాలంటే మనస్సుతోనే ఆవిడ్ని పట్టుకోవాలి. ఆవిడ సూక్ష్మ శరీరంగా ఉండడం అంటే స్థూల శరీరంగా ఉండదు. ఆవిడ కూడా సూక్ష్మ శరీరంగా ఉంటుంది. ఆవిడ సూక్ష్మ శరీరమే మంత్రం. మంత్రము అమ్మవారి యొక్క సూక్ష్మ శరీరమై ఉంటుంది. ఇందులో మీరు ఒకటి బాగా పట్టుకునే ప్రయత్నం చేయండి. ఏమంటే మీరు సూక్ష్మ శరీరము మంత్రం అంటున్నారు కదా, మంత్రం అన్న మాటకు అసలు అర్థమేమి? ఇది మీరు బాగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. మంత్రం అనగా మననాత్ త్రాయతే ఇతి మంత్ర. మీరు మననము చేయగా 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 మిమ్మల్ని రక్షించగలిగినటువంటి శక్తి ప్రచోదనం అవుతుంది. మీకు నేను ఉదాహరణ చెప్తాను. నాకు 2 ఎకరాల పొలం ఉంది. అంటే లేదు, ఉదాహరణగా చెప్తున్నాను. 2 ఎకరాల పొలం ఉంది, అందులో ధాన్యం పండాలి. నేనేం చేస్తాను? ముందు భూమిని దున్నుతాను. భూమిని దున్నిన తరువాత అందులో ఉన్నటువంటి రాళ్ళు, బెడ్డలు ఇలాంటివి ఏమైనా ఉంటే ముళ్ళు ఇవి ఏరేస్తాను. ఏరేసిన తర్వాత ఇప్పుడు బాగా నీరు పెడతాను. నీరు పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా దున్నుతాను మెత్తగా. దున్నేసిన తర్వాత ఇప్పుడు ఒక వరుస క్రమంలో ఏదో వేసేశానని చెప్పి తీసుకెళ్లి మొక్కలు పాతేసేయడం అంటే తీసుకెళ్లి ఇలా 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 ఏదో చేతికొచ్చినట్టు కూర్చడం కాదు. ఒక అందమైనటువంటి రీతిలో ఒక సరళ రేఖకి దొరికేటట్టుగా ఆ నారుమడిలో ఉండేటటువంటి మొక్కలు దగ్గరగా ఉంటాయి. అవి ఎడం చేత్తో ఒక గుత్తి పట్టుకుని వంగి కుడి చేత్తో ఒక్కొక్క మొక్క తీసి బురదలో చెయ్యి పెడుతున్నానని చూడకుండా జాగ్రత్తగా మొక్క ఎంతవరకు నాటితే మట్టిలో స్థిరంగా నిలబడుతుందో అలా ఒక్కొక్క మొక్క ఇలా నాటుకుంటూ వంగుని ఉదయం నుంచి సాయంకాలం వరకు అదే పని నాటుతూ ఉంటాను. నాట్లు వేశారు అంటారు.
ఇప్పుడు అన్నీ ఒక సరళ రేఖలో ఉంటాయి. ఇవి పెరిగి పెద్ద అవుతాయి. పెద్దవైనప్పుడు ఈ మొక్క ఇలా విస్తరిస్తే మొక్క మీద మొక్క పడిపోయి కంకులు ఒరిపిడైపోకుండా ఏ కంకుకు ఆ కంకు నిలబడ్డానికి కావలసిన చోటుండి నాకు ఎక్కువ ధాన్యం వస్తుంది. ఈ ధాన్యం రావడానికి ముందు నేను వడ్లే పట్టుకెళ్ళి ఒక చోట పోసేస్తాను, గుత్తిగా పెరిగిపోతాయి. ఇప్పుడు వీటిని వేరు చేసి తీసుకొచ్చి పాతుతాను. దాన్ని ఆకుమడి అంటారు. ఆకుమడిలో ఉన్న వాటిని తీసుకొచ్చి నారుమడి అని నాట్లు వేస్తాను. ఏం దొరగారు, నేను వ్యవసాయం గురించి బాగానే చెప్తున్నానే. కాబట్టి ఆకుమడిలోవి తెచ్చి నారుమడిలో మళ్ళీ చక్కగా నారు వేశారంటారు. అంటే నాట్లు వేస్తారు, వరసలో వేస్తారు. ఇది మళ్ళీ పురుగు పట్టకుండా మందు కొడతారు. పెరిగి పెద్ద తర్వాత కంకు వస్తుంది, అప్పుడు రంగు మారుతుంది, పొలం పచ్చగా అయిపోతుంది. అప్పుడు మొదటికి కోసేస్తారు. తర్వాత ఆ కంకుల మీద ఆ కంకుల్ని బాగా చిమ్మితే ధాన్యం ఓ పక్కన పడిపోతుంది, గడ్డి పశువులకు పట్టుకెళ్ళిపోతాం. అలా మీరు కూడా ఏం చేస్తారంటే ఈ ధాన్యమును పట్టుకెళ్ళి భూమిలో వేస్తే మొక్కగా మొలకెత్తి మీకు కంకులివ్వడానికి వీలైన రీతిలోని ఆకుమడి అవడానికి కొంత సమయం పడుతుంది. అలాగే బీజాక్షరములను ఉంటాయి, అవి లోపల శక్తిని కలిగి ఉంటాయి. అవి లోపల పేలాలి. అంటే వడ్డుగింజ భూమి లోపల బాగా ఉబ్బి పగిలితే అంకురంలోంచి పైనుంచి చిన్న మొలక వస్తుంది, ఇంతే మొలక. ఆ మొలక ఏమవుతుందంటే మెల్లమెల్లగా పైకొచ్చి ఇలా గడ్డి విచ్చుకుంటుంది. అలా మీరు కూడా ఆ మంత్రాధిష్టాన దేవతని ధ్యాన శ్లోకంతో చూస్తూ ఇక్కడే మీరు ఆ బీజాక్షరాల్ని బాగా మననం చేస్తుంటే ఆ బీజాక్షరములు విస్ఫోటనమును పొందుతాయి. పొంది ఇప్పుడు ఈ శక్తి బయటికి ఏమి వెళ్ళిపోదు. ఈ శక్తి మీ లోపలే పట్టుకుంటుంది. ఈ శక్తి చేత ఏమవుతుందంటే ఈ స్థూల శరీరము పునీతమైపోతుంది. ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మంత్రము చేత మోక్షమును పొందవచ్చా? ఈ విషయం నిర్ధారణ చేయడం కొంచెం కష్టమే. ఎందుకో తెలుసా అండి, మోక్షం పొందడానికి ఏమిటి రావాలి? కొత్తగా వచ్చేది లేదు, ఉన్నది మీకు తెలియాలి. ఉన్నది ఉన్నదని తెలియాలి, లేనిది ఉన్నది అని తెలుస్తున్నది లేనిది అని తెలుసుకోవాలంతే. సత్యం ఎరుకలోకి రావాలి. మీకు ఉదాహరణ చెప్తానండి. నా ఇంట్లోనే మా తాతగారు ఏం చేశారంటే ఓ లంకె బిందెలు మూట ఒకటి భూమిలో పెట్టారు. ఇప్పుడు నాకు ఆ లంకె బిందెలు ఎక్కడున్నాయి అన్నది వెతుక్కోవాలి. మా తాతగారు లంకె బిందెలు పెట్టారని తెలిసింది నాకు. లంకె బిందెలు అంటే రెండు పెద్ద పెద్ద బిందెలు మూట కట్టి బంగారం పెట్టి భూమిలో పాతి పెట్టేస్తారు. అవి ఎక్కడున్నాయి నాకు తెలియాలి. అవి ఎక్కడున్నాయో నాకు తెలియాలా? లంకె బిందెలు నేను సృష్టించాలా? లంకె బిందెలు నేను సృష్టించక్కర్లేదు, ఎక్కడున్నాయో తెలిస్తే చాలా ఉన్నాయి. ఉన్నది ఉన్నట్టు నాకు తెలియట్లేదు అంతే. ఎక్కడున్నాయో నాకు తెలిస్తే చాలు. ఇప్పుడు నేను ఎవడో అంజనం వేసేవాడి దగ్గరికి వాడి దగ్గరికి వీడి దగ్గరికి తిరిగాను. ఆయన అన్నాడు నీ హాల్లోనే ఉన్నాయన్నాడు. ఇప్పుడు నా హాల్లోనే ఉన్నాయంటే నాకు నమ్మకం కుదిరింది. ఇప్పుడు నేను ఏం చేయాలి? లంకె బిందెల కోసం తవ్వేయాలంతే. మీరు ఎంత తేలిగ్గా చెప్పేస్తారండి జ్ఞానులు. గుణపం పెట్టి తవ్వేసి మట్టి తీసేశాను, లంకె బిందెలు కనబడ్డాయి, తీసేసుకున్నాను. ఇప్పుడు నేను లంకె బిందెలు సృష్టించానా? లంకె బిందెలు కనపడకుండా అడ్డొచ్చిన వాటిని తీసేశానా? అడ్డొచ్చిన వాటిని తీసేశాను. అడ్డొచ్చిన వాటిని మీరు ఎలా తీసేశారో అలా ఇక్కడే ఉన్నటువంటి ఆత్మ అనుభూతికి రావడానికి యోగ్యమైన రీతిలో శరీరము తయారు చేయబడుతుంది మంత్రం చేత. మంత్రము చేత తయారు చేయబడితే పట్టుకున్న వెర్రి వదులుతుంది. ఆ వెర్రి ఎలా ఉంటుందో తెలుసా అండి? వెనకటికి ఒక ఆయన లంకె బిందెలు పెట్టి చచ్చిపోయాడు. చచ్చిపోతే అయ్యో వీడు చచ్చిపోయాడు రా, ఎక్కడ పెట్టాడో చెప్పలేదు, ఐశ్వర్యం అని ఎలాగో అలా ఒక ఆయన్ని పట్టుకొచ్చారు. మృత సంజీవని విద్యున్నాయన్ని. ఆయన అన్నాడు నేను బతికిస్తాను, కానీ 3 మాటలు మాట్లాడతాడు ఈయన. బతకడం అంటే ఏమిటి నేను చెప్పలేను. నేను ఆ మంత్రం చేస్తూ కూర్చుండగా ఎప్పుడో గభాలను లేస్తాడు. లేచిన తర్వాత 3 మాటలు మాట్లాడతాడు. మీరు గభాలను ఈయన ఏం చేస్తారంటే ఒరే ఎక్కడ పెట్టావు ఐశ్వర్యం అని అడుగో, ఇక్కడే అని చెప్పి మళ్ళీ చచ్చిపోతాడు. ఇక్కడే అంటే ఎక్కడ? ఇక్కడే అంటే చాలు మీకు బాగా అర్థమైపోగానే వాడు మళ్ళీ చచ్చిపోతాడు 3 మాటలకి. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మొదలెట్టించారు. ఆయన జపం చేస్తున్నాడు, బతుకుతాడు ఈయన ఏదో కొంతసేపటికి. చూశారు ఇంకా బతకట్లేదు. సరే అన్నం తినొద్దామని లోపలికి వెళ్ళాడు. వాడు టంగులు లేచి కూర్చున్నాడు. వీళ్ళు ఉరేవాళ్ళు లేచాడన్నాడు ఈ జపం చేసి ఆయన. వాళ్ళు పరిగెత్తుకొచ్చారు. ఈ లోగావాడు ఏం చేశాడంటే వాడు బతికున్న నాళ్ళు వాడికి లుబ్ధత్వం తప్ప ఇంకోట్లేదు. లేస్తూనే అన్నాడు దూడ చీపురు తినేస్తోందిరా అన్నాడు. వాడికి బాధ అప్పుడు కూడా. అయ్యో బతికాను రా, పోనీ శివ అందాం రామరామ అందాం వాడికి లేదు. వాడికి అప్పుడు కూడా ఏమిటి, రే దూడ చీపురు తినేస్తోంది. దూడ
చీపురు తినేస్తోంది, పడిపోయాడు. ఇక ఈ మంత్రం పనిచేయదురా, నేనేం చేయలేదని ఆయన ఎగిపోయాడు. కాబట్టి అంతగా పట్టేసింది అనుకోండి మకిలి, మళ్ళీ పుడితే మాత్రం వాడు ఏమైనా పనికొచ్చాడా? లేదు. ఈ మకిలి వదుల్చుకోవడానికి తేలిక మార్గం ఏమిటంటే మంత్రం చేయడమే. మంత్రానుష్ఠానం మీకున్న మకిలి వదిలిగొట్టి ఈ క్షేత్రమునందే నిక్షిప్తమై ఉన్న ఆత్మదర్శనానికి మట్టి పక్కకి తీసేస్తుంది. ఆ మంత్రము యొక్క స్థితి ఆంతరమునందు, అది బాహ్యమునందు దానికి కొన్ని ప్రయోజనాలు ఉంటాయి. గ్రహములకు ఉపశాంతి చేస్తుంది. వానలు పట్టలేదనుకోండి, వరుణ జపం చేశారు, వరుణ మంత్రాన్ని జపం చేస్తే వర్షాలు పడతాయి. అలా బాహ్యమునందు మంత్రము యొక్క శక్తిని చూపించారు లోకానికి పెద్దలు. పివిఆర్కే ప్రసాద్ గారు నాహంకర్త హరిహికర్త పుస్తకంలో రాసుకున్నారు. టీటీడీకి ఈవోగా ఉండగా వర్షాలు పడకపోతే వరుణ జపం చేయించారు, బ్రహ్మాండమైన వర్షం పడింది. శృంగేరికి చంద్రశేఖరేంద్ర భారతీ స్వామి వారు పీఠాధిపతిగా ఉండగా మైసూరు రాష్ట్రంలో అంతా ఎండిపోతే వరుణ జపం చేయించారు, ఎక్కడ చూసినా నీరు నిండిపోయింది. అసలు కాంచి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి వారు జీవితాంతం వేదాన్ని నమ్మండి, మంత్రాన్ని నమ్మండి, వేదాన్ని నమ్మండి, మంత్రాన్ని నమ్మండి, వేదము మంత్రము రెండిటి యందు నమ్మకం ఉన్న పెద్దలకి నమస్కారం చేయండి, లోకం బాగుపడుతుందని చెప్తూనే ఉన్నారు. కాబట్టి మంత్రము బహుభంగిమల మిమ్మల్ని కాపాడుతుంది. కానీ ఆ మంత్రమునందు బీజాక్షరములు ఉంటాయి. అది ఉపదేశం తీసుకున్న తరువాత ఆ ధ్యాన శ్లోకం, అందులో ఉన్న బీజాక్షరాలు ఎలా ఉచ్చరించాలో తెలుసుకుని ఉచ్చరిస్తే దానివల్ల మీకు ప్రయోజనం కలుగుతుంది. ఇప్పుడు ఆ మంత్రము అమ్మవారి యొక్క సూక్ష్మ శరీరమై ఉంటే మంత్రములో ఏ భాగం అమ్మవారి కళ్ళు, ఏ భాగం ముక్కు, ఏ అక్షరం నోరు, ఇది తెలుసుకుంటే ఓహ్ ఈ మంత్రం ఇంత గొప్పది కదా అని మీకు అర్థం అవుతుంది. ఈ నామానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ముఖ పంకజ. అమ్మవారికి షోడశి, అమ్మవారికి 15 అక్షరాలతో పంచదశి అని ఒక మహామంత్రం ఉంది. దాన్ని 15 బీజాక్షరముల యొక్క కూడిక. ఈ 15 బీజాక్షరముల కూడిక అయినటువంటి ఆ మంత్రంలో మొట్టమొదట ఉండేటటువంటి 5 అక్షరాలని కలిపి వాగ్భవకూటం అంటారు. వాగ్భవకూటం అంటే ముఖము అందులోకి వస్తుంది. ఈ ముఖమునందే కదండి నోరు ఉంటుంది, నోట్లోంచి వాక్కు వస్తుంది. వాక్కు మీ యొక్క స్థితికి నిదర్శనంగా ఉంటుంది. మీరు మాట్లాడితే మీ సంస్కారం తెలిసిపోతుంది. ఆ మాటల చేత మీ యొక్క సంస్కార బలం తెలుస్తుంది. మాటల వలన దూరం అయిపోతారు, మాటల వలన దగ్గరవుతారు. మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరపు మాటలు కానీ మాట్లాడారనుకోండి పెద్దల దగ్గర, అది ఎందుకు పనికొస్తుందంటే దూరం అయిపోవడానికి పనికొస్తుంది. పెద్దల దగ్గర ప్రీతికరమైన మాటలతో మీరు ప్రవర్తించారనుకోండి, వారికి దగ్గరవడానికి పనికొస్తుంది. ఈశ్వరుడికి దగ్గరవడానికి ఏం కావాలి? భక్తి కావాలి. ఈ భక్తి దేని వలన వస్తుంది? భక్తి కలిగిన వాడి నోటిలోంచి వచ్చిన మాటలు వినడం వల్ల వస్తుంది. ఆయనకి భక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఈశ్వరానుగ్రహంగా వచ్చింది. ఆ ఈశ్వరానుగ్రహం ఎక్కడిది? మంత్రంలోంచి వచ్చింది. అమ్మవారి యొక్క ముఖమండలానుగ్రహం కలిగితే ఆ నోట్లోంచి వచ్చే మాటలన్నీ కూడా భగవద్భక్తితో కూడినవై మిమ్మల్ని కూడా భగవంతుడి పాదముల దగ్గరికి చేర్చేవై ఉంటాయి. ఆయన నోరు గోష్టమై ఉంటుంది. ఎందుకో తెలుసా అండి? నోరు పరమ ఎంగిలితో కూడినటువంటి స్వరూపం. ఇప్పుడు ఓ అరటిపండు నేను ఇలా చేత్తో పట్టుకుని మీతో మాట్లాడుతూ ఇలా ఈ చేతిలో కూడా పెట్టుకుని, ఆ అరటిపండు మాట్లాడుతూ అలా జరిగిందా అండి అని నా తొడ మీద పెట్టుకుని, ఈ అరటిపండు తీసుకెళ్లి ఇలా మాట్లాడుతూ ఆశ్చర్యంగా నా మోకాల మీద పెట్టుకుని, ఇప్పుడు ఈ అరటిపండు తీసుకుని మీ చేతిలో పెట్టాను అనుకోండి, ఆ గురువు గారు ఇచ్చారు అరటిపండు అని మీరు తినేస్తారు. ఈ అరటిపండు నేను ఇలా తొక్క విప్పి ఓ ముక్క కొరికాను, మీరు వచ్చారు. అలా నేను ఇవ్వనుకూడదు, మీరు అడగనుకూడదు. నేను ఇప్పుడు ఈ అరటిపండు మీకు ఇవ్వడానికి యోగ్యమైన రీతిలో ఉందా? ఈ చేతిలోంచి ఈ చేతిలోకి, ఈ చేతిలోంచి ఈ చేతిలోకి పట్టుకున్నట్టు ఉండదు. ఎందుకని? అది ఎంగిలైపోయింది. నోటిలోంచి వచ్చిన ఏదైనా ఎంగిలే. ప్రపంచంలో ఎంగిలి కానిది అంటూ ఉంటే ఏదో తెలుసా అండి? ఒక్కటే ఎంగిలి అవ్వదు, అన్నీ ఎంగిలే. లోకంలో ఎంగిలి కానిది లేదు. నీరు ఎంగిలి, ఎందుకో తెలుసా అండి? చేపలు తాగే. పువ్వులు ఎంగిలి, తుమ్మిదలు వాలి రుచి చూసేయి. మీరు ఏది ముట్టుకున్నా ఎంగిలే. ఎందుకో తెలుసా అండి? అయ్యో ఎవరు ముట్టుకోలేదండి, మా ఇంట్లో అన్నం వండాం కదండి అంటారేమో, అందుకే అమృతోపస్తర నమసి అమృతమస్తు, అది ఎంగిలి, అమృతం అవ్వాలంటున్నారు. ఎంగిలి ఎందుకైంది? తెచ్చినటువంటి బియ్యం కొట్లో ఉన్న బస్తాలో ముందు ఒక ఆయన కొనుక్కెళ్ళాడు,
ఆయన కొనుక్కెళ్ళగా ఆయన అన్నం తినడానికి కొనుక్కెళ్ళిపోగా మిగిలిన బియ్యం భుక్త శేషం ఎంగిలి. అన్నీ ఎంగిలే. ఎంగిలి కానిదంటూ ఉంటే లోకంలో ఒక్కటే ఉన్నది. ఏదది? ఆత్మ ఒక్కటే ఎంగిలి కాదు. ఎందుకని? ఆత్మ నోటి చేత చెప్పబడదు, నోటి వాక్కులతో చెప్పబడదు. కాబట్టి వాక్కుల చేత చెప్పక అనుభవమునకే అందుతుంది. కాబట్టి ఎంగిలి కానిది ఆత్మ ఒక్కటే. ఎంగిలి కాని ఆత్మకి దగ్గర కావాలంటే అమ్మవారి అనుగ్రహాన్ని పొందిన వాడి నోట్లోంచి వచ్చిన వాక్కుల చేత ఎంగిలి కాని దానికి దగ్గర అవుతాడు. ఇలాంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మవారి మంత్రంలో మొట్టమొదటి 5 అక్షరాల్ని ఎవడు నియమంతో లోపల తిప్పుతాడో వాడికి అమ్మవారి యొక్క వాగ్భవ కూటం, ఆ ముఖంలో ఉండే అనుగ్రహం వాడి ముఖంలోకి వస్తుంది. ఆ నోటిలో మాటలే వీడి నోట్లోంచి వస్తుంటాయి. అమ్మవారు మాట్లాడవలసి వస్తే వీడి నోట్లో కూర్చుని మాట్లాడుతుంది, వీడి నాలుక మీద నర్తిస్తుంది. అందుకని అమ్మవారే ఆ నోట్లో కూర్చుంది. గోవు పడుకున్న చోట పేడ వేసినా మూత్ర విసర్జన చేసినా గోశాల ఎంత పరమ పవిత్రమో ఆ నోరు అంత పవిత్రమో. ఆవుల్ని కట్టిన దొడ్డిని గోష్టం అంటారు. పరమాచార్య స్వామి వారు గాంధీ గారితో మాట్లాడవలసి వస్తే గోష్టంలో మాట్లాడారు, ఆవుల్ని కట్టిన చోట మాట్లాడారు. ఆవుల్ని కట్టిన చోట కూర్చుని సంధ్యావందనం చేస్తే అంత పవిత్రం. నేను గుంటూరు శారదాపీఠానికి వెడితే ఓసారి ఆవుల్ని కట్టిన చోటకి వెళ్ళి కూర్చుని గాయత్రి చేసుకున్నాను, అదే సంధ్యావందనం చేసుకున్నాను. ఆవుల్ని కట్టిన చోటు అంత గొప్పది. ఆవుల్ని కట్టిన చోటెంత గొప్పదో నిరంతరము భగవంతుడి గురించి మాట్లాడేటటువంటి నోరంత గొప్పది. అది ఆవులు పడుకున్న శాలకి భగవంతుడి గురించి చెప్పిన నోటికి అభేదం. అక్కడ గోవులు, ఇక్కడ వాక్కులు రెండు అక్కడ తిరుగుతుంటాయి. అక్కడ గోవులు తిరుగుతాయి, ఇక్కడ ఈశ్వర వాక్కులు తిరుగుతుంటాయి. ఇటువంటి శక్తి ఒక నోటికి ఎక్కడి నుంచి వస్తుంది? ఇటువంటి శక్తి ఆ ముఖానికి ఎక్కడి నుంచి వస్తుంది? కొన్ని వేల మంది ఆ ముఖమండలాన్ని చూడాలని ఎందుకు ఉవ్విళ్ళూరుతారు? ఆ ముఖానికి బాహ్య అందం కాదు, అది సౌందర్యోపాసనం చేసింది. అంటే ఎప్పుడు లోపల ఈశ్వర దర్శనం చేయడం వల్ల ఆ మాటలు చెప్పడంలో ఆనందం ఆయన ముఖంలో కాంతిగా ప్రసరిస్తుంటుంది. ఆయన స్థితి ఏమి? అమ్మవారి చేతి పక్కన కూర్చున్న చిలుక, దాని ముక్కు ఎర్రగా ఉంటుంది. ఆ చెప్పడంలో ఆనందంలో రాగరంజితమైపోయి ఎర్రపడిపోయిన ముఖంతో ఆనందపడిపోతుంటాడు. అలా ఆనందపడిపోయిన వాడి యొక్క నోరు గోష్టమైనది. ఇంత పవిత్ర వాక్కులు కలిగినటువంటి నోరు ఎంత గొప్పదో అమ్మవారి యొక్క వాక్కులు ఆ నోట్లోకి వచ్చి బయటికి వస్తున్నాయి. పైకి కనపడకుండా అమ్మవారే ఆ నోట్లో కూర్చుని మాట్లాడుతోంది. కనుక ఆ అమ్మవారి యొక్క పంచదశీ మంత్రంలో మొదటి 5 అక్షరాల యొక్క అనుగ్రహం ఎవడికి కలిగిందో వాడు ఆ స్థితిని పొందుతున్నాడు. అది శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజా. కాబట్టి అమ్మా, నీ ముఖమనేటటువంటి తామర పువ్వు ఈ పైభాగం, ఈ ముఖం ఒక్కటి ఏదుందో అది సూక్ష్మ శరీరంగా పంచదశీ మంత్రంలో 5 అక్షరాలై ఉన్నది. కంఠాధక్కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి. కంఠం దగ్గర నుంచి కటి వరకు ఉండేటటువంటి భాగం ఏదుందో ఈ భాగం ఆ మిగిలిన 15 అక్షరాల్లో మొదట 5 అక్షరాలు పోను 6 అక్షరాలై ఉంటాయి. 6 బీజాక్షరాలు, 15 బీజాక్షరములతో కూడా ఉంటాయి. నేను ఆ అక్షరములను చెప్పట్లేదు వాక్యంలో, 6 అక్షరములని చెప్తున్నాను అంతే. మొదటి 5 అక్షరములు, ఇప్పుడు 6 అక్షరములు. ఈ 6 అక్షరములు అమ్మవారి యొక్క కంఠాధ కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి. ఈ మధ్యకూటం అంటారు. ముందు చెప్పినటువంటి కూటం కాది కూటం అంటారు. ఎందుకంటే ఆ 15 అక్షరాల్లో మొట్టమొదటి అక్షరం క అన్న దాంతో ప్రారంభం అవుతుంది కాబట్టి కాది కూటం అంటారు. ఇప్పుడు ఈ మిగిలిన 6 అక్షరాలు ఏమున్నాయో అది అమ్మవారికి కంఠం దగ్గర నుంచి నడుము వరకు ఉంటుంది. అందుకే దీన్ని పిలిచినప్పుడు కామరాజకూటము అని పిలుస్తారు. దీన్ని ఎవరు బాగా ఉపాసన చేస్తారో ఆ 6 అక్షరాల్ని అమ్మవారి యొక్క ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉపాసన చేసినటువంటి కారణం చేత వాళ్ళు మోక్షకాములవుతారు. వాళ్ళు బాహ్యమైన కోరికలతో ఉండరు. ఎందుకు ఈశ్వరుడి పాదాలు పట్టుకున్నామంటే వాళ్ళకు ఒక్కటే కోరిక, భగవంతుడు భగవంతుడు భగవంతుడు. భగవంతుడు కోసం భగవంతుణ్ణి పట్టుకున్నవాడే తప్ప వేరు కోరికల కోసం భగవంతుణ్ణి పట్టుకున్నవాడు కాడు. అంటే ఇప్పుడు ఆయనకి ముఖమండలంతో పాటుగా కంఠం నుంచి నడుము వరకు కూడా అమ్మవారి అనుగ్రహం కలిగింది. అమ్మవారి అవయవములలో ఏ అవయవ అనుగ్రహం కలిగినా వాడంత ధన్యుడైతే ఆ పంచదశీ మంత్రంలో ఉన్న 11 అక్షరాల అనుగ్రహం కలిగిందని గుర్తేమి
పైన నేను చెప్పిన స్థితులను పొందుతాడు. కాబట్టి కంఠాధక్కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తికూటైక తాపన్న కట్యదో భగదారిణి. ఆ మిగిలినటువంటి అక్షరాలు 4 ఉన్నాయి. 6 మొదటిది, 5 మధ్యలోది, 4 అక్షరాలు చివరివి, 15 పూర్తయిపోతాయి. ఈ 4 అక్షరాలు అమ్మవారి నడుం దగ్గర నుంచి పాదాల వరకు ఉంటుంది. ఈ భాగాన్ని దీన్ని శక్తికూటం అని పిలుస్తారు. ఈ మిగిలిన 4 అక్షరాల అనుగ్రహం ఎవరికి కలుగుతుందో వాడికి పుస్తకం యొక్క అవసరం లేకుండా అమ్మవారు సృజనాత్మక శక్తిని ఇస్తారు. సృజనాత్మక శక్తి అంటే ఏమిటో తెలుసా అండి? పరమాచార్య అని చూడాలి మీరు. పరమాచార్య ఒక శ్లోకానికి వ్యాఖ్యానం చెయ్యాలనుకోండి, అసుర సంధ్య వేళ అవుతోంది, ఆయన శ్రీశైలం వెళ్ళారు. ఒకసారి భక్తులందరూ మాట్లాడమన్నారు, ఆయన కూర్చున్నారు. సంధ్యారంభ విజృంభితం అలా ఉండిపోతారు కాసేపు. శృతి శిరస్థానాంతరాధిష్ఠితం సంధ్యా మాట్లాడడం మొదలు పెడతారు. అంతే. వేదాంగములను ఆ సంధ్యాకాలం అన్న దాంట్లోకి సమన్వయం చేస్తారు. చేస్తే అది వింటే చాలు, మీరు ఉద్ధరింపబడిపోతారంతే. సృజనాత్మక శక్తి ఏ విషయంలోంచైనా ఎవ్వరూ ఊహించని రీతిలో భగవత్తత్వాన్ని ఆవిష్కరించగలిగినటువంటి అంతటి ప్రజ్ఞ ఎక్కడి నుంచి వస్తుంది? అది ఇన్ని పుస్తకాలు తెచ్చి పక్కనేసుకుని కూర్చుంటే అన్ని పుస్తకాలు చదివితే వచ్చింది కాదు. అన్ని పుస్తకాలు చదివితే వచ్చింది అయితే అది గుర్తు పెట్టుకోవడానికి వేడెక్కిపోవాలి బుర్ర. అది లోపలే అమ్మవారి అనుగ్రహం కదులుతుంటే నడుం దగ్గర నుంచి పాదాల వరకు ఉన్నటువంటి ఆ శక్తికూటం కదులుతుంటే ఒక్కొక్క నామం, ఒక్కొక్క శ్లోకం, ఒక్కొక్క విషయం చెప్తుంటే అనేకమైన విషయములు ప్రచోదనమైపోయి అవన్నీ వాక్కులుగా మారి బయటికి వస్తుంటాయి. ఈ స్థితి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ సృజనాత్మక శక్తి. చిన్న విషయంలో అన్నిటినీ ఎలా చెప్పగలుగుతూ ఉంటారు? ఈ స్థితి కలగడానికి కారణం కేవలం అమ్మవారి యొక్క మంత్రంలో ఉన్న మిగిలిన 4 అక్షరముల యొక్క విస్ఫోటనం. ఆ బీజాక్షరాల్లోంచి విస్ఫోటనమైన అమ్మవారి యొక్క శక్తి, అది సృజనాత్మక శక్తిగా పైకి వస్తుంది. కాబట్టి శక్తికూటైకతాపన్న కట్యదో భగదారిణి మూలమంత్రాత్మిక. ఈ నామంతో ఇవాళ ఉపన్యాసం పూర్తి చేస్తాను. మూలమంత్రాత్మిక అంటే నేను ముందు చెప్పినటువంటి 15 అక్షరాలతో పాటుగా కేనోపనిషత్తులో అమ్మవారు 3 రూపాలతో కనపడి జ్ఞాన ప్రబోధం చేస్తుంది. అవే ఉమ, ఓం, హైమవతి, హ్రీం, బహుశోభమాన, శ్రీం. ఈ 3 బీజాక్షరాల్ని తీసుకెళ్లి 28 అక్షరాలుగా మారేటట్టుగా ఆ 15 అక్షరాలకి తీసుకెళ్లి ఈ 3 అక్షరాల్ని కలిపితే ఈ 3 బీజాక్షరాల్ని ఎలా పెట్టాలో అలా పెట్టి ఉచ్చారణ స్వరంతో చేస్తుంటే అమ్మవారి యొక్క స్వరూపాన్ని పైనుంచి కిందకి, కింద నుంచి పైకి చూస్తూ తాదాత్మ్యతతో ఈ బీజాక్షరములను ఎవరు పలుకుతున్నారో, ఎవరు మంత్రోపాసన చేస్తున్నారో అటువంటి ఉపాసకునకు ఒక శక్తి సిద్ధిస్తుంది. తేజోరూపిణి అయి అమ్మవారి ఇక్కడ కదులుతుంది. కదిలి ఇక్కడ దర్శనం చేస్తుంటాడు ఆ కదలికల్ని. దాని చేత ఆయన పునీతుడైపోతుంటాడు, అమృతత్వాన్ని పొందుతుంటాడు. ఈ స్థితి కలగడమే మూల మంత్రాత్మిక. దాని చేత సమస్తమైనటువంటి పురుషార్థములను పొందుతాడు. ధర్మబద్ధమైన అర్ధకామములతో మోక్షం వైపుకి అడుగులు వేసి చిట్ట చివర మోక్ష సామ్రాజ్యాన్ని పొందుతాడు. ఈ స్థితి కలుగుతుంది. కాదు అలాంటి ఉపాసన చేసిన వారికి అమ్మవారే వచ్చి లోపల కూర్చుని అమ్మవారి శరీరం వీరి శరీరంలోకి ప్రవేశిస్తుంది. ప్రవేశించినప్పుడు పైకి ఆయన కనపడతారు, లోపల అమ్మవారు నిండిపోతుంది. ఆయనలో నిండిపోతే ఏమైపోతుంది? ఆయన ఒంటికి ఉన్నవన్నీ అమ్మవారి ఒంటికి ఉన్నవే. ఆ స్థితిలో ఏమైపోతుందో తెలుసా అండి? ఒక చిత్రమైన శక్తి వస్తుంది. ఒకసారి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి దగ్గరికి, పరమాచార్యుల వారి దగ్గరికి ఆయన్ని నమ్ముకున్న ఒక మహానుభావుడు వెళ్ళి, ఓ పల్లెటూరులో ఉన్నారు ఆయన. అమ్మకి నాన్నకి షష్ఠిపూర్తి సంకల్పం చేశామండి, అమ్మ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంది, బతకదని డాక్టర్లు చెప్పేశారు, మీ దగ్గరికి పరిగెత్తుకొచ్చాను, మీరు అనుగ్రహించాలన్నారు. ఆయన అనుగ్రహించాలనుకున్నారు. ఆయన కూర్చున్నారు, చీకటి పడిపోయింది. ఆయన వెంటనే ఒక అరిటాకు తీసుకురమ్మని ఆ అరిటాకు అక్కడ పెట్టి దాని మీద ఎక్కి నిలబడి 4 మాటలు గెంతారు. గెంతితే ఆయన ఒంటికి పెట్టుకున్నటువంటి విభూతి ధూళి ఆ అరిటాకు మీద పడింది.
ఆయన దాన్ని ఓ పక్కకి తీసి అరిటాకులో పొట్లం కట్టి ఆయనకి ఇచ్చి పట్టుకెళ్ళి మీ అమ్మ నోట్లో వెయ్యి అన్నారు. వెళ్ళడానికి మా అమ్మ ఎక్కడో చెన్నైలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంది. ఆఖరి ఫ్లైట్ కూడా వెళ్ళిపోయింది చెన్నైకి. ఇక్కడి నుంచి నేను పట్టణానికి వెళ్ళి ఫ్లైట్ ఎక్కాలి. ఆయన అన్నారు, నువ్వు వెళ్ళదులే విమానం అన్నారు. ఈయన విమానాశ్రయానికి వెళ్ళేటప్పటికీ విమానం ఆలస్యంగా వచ్చింది, సిద్ధంగా ఉంది. ఈయన విమానం ఎక్కారు, వాళ్ళ ఊర్లో దిగారు, పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్ళారు. డాక్టర్లు అన్నారు, షీఈ్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ షీఈ్ డెడ్, చచ్చిపోయింది ఆవిడ. ఇంచుమించుగా ఏదో వెంటిలేటర్స్ అవి పెట్టాం, ఆర్టిఫిషియల్గా ఆక్సిజన్ అవి. ఇంకా నువ్వు ఏదో పరమాచార్యులు వారు విభూతి అన్నావు. మాకు పరమాచార్యులు వారు అంటే గౌరవం ఉంది. ఆవిడ అని నోరు తెరిచింది. ఈయన అరిటాకులో విభూతి తీసి ఆవిడ నోట్లో వేశారు. వెయ్యగానే ఒరే నాన్నా అన్నారు. డాక్టర్లు కూడా తెల్లబోయారు. మీరు నమ్మండి నమ్మకపోండి, నేను పరమ సత్యం చెప్తున్నాను. అటువంటి మహాపురుషుడండి పరమాచార్య అంటే. ఆయన శరీరం కాదు, అమ్మవారు. నాకు అందుకే ఆయన వంక ఇలా చూస్తూ ఉంటే ఆయన కళ్ళు, ఆ చేతులు, ఒడిలిపోయినటువంటి ఆ చేతులు, ఆ విభూతి పుండ్రాలు, ఆయన ఇలా వంగిపోయిన ఆ చెయ్యి, కానీ ఆ కళ్ళల్లో తేజస్సు. మీరు ఒక్కసారి ఆ ముఖం వంకి ఇలా చూడండి, ఏదో పెద్ద అభయం. నీకేం నాన్న, నేనున్నాను కదా అన్నట్టుంటుంది. ఆయన మూర్తిని పట్టుకోవడం అంటే కామాక్షి అమ్మవారిని పట్టుకుని తీసుకురావడం. ఇంకొకటి కాదు. పరమాచార్యుల వారు ఒకటి, కామాక్షి అమ్మవారు ఒకటి కాదు, రెండు ఒకటే. కొంతమందికి దక్కింది ఆ అదృష్టం. ఇవాళ పరమాచార్యుల వారిని తీసుకుని వచ్చారంటే కామాక్షి అమ్మవారిని తీసుకొచ్చారు దేవాలయానికి. కాబట్టి అటువంటి వారు అమ్మవారిని అలా శరీరంలోకి ఆవాహన అయిపోయిన వారి ఒంటి విభూతి అమ్మవారి ఒంటి విభూతి. ఆ విభూతి బతికించగలదు. అది నాబోటిగాడు పెట్టుకున్న విభూతిగా శక్తి వస్తుందా అంటే ఆ విభూతి వల్ల నేను బతకాలి తప్ప. పరమాచార్య వంటి మహాపురుషులు అటువంటి స్థితిని పొందుతారు. అది ఆ మంత్రము యొక్క గొప్పతనము. ఆ మంత్రము ఆ స్థితికి తీసుకెళ్లి ఆఖరికి ఆత్మదర్శనమే చేయిస్తుంది. ఆత్మదర్శనం అంటే ఆత్మానుభూతి ఎందు నిలబెట్టేస్తుంది. ఇంత గొప్ప స్థితికి తీసుకెళ్లగలిగినది మంత్రమై ఉంటుంది. కానీ దీనికి ఎప్పుడూ ఒక పరిమితి ఉంటుంది. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. నేను కొన్ని నామాలు ఎందుకు సంపుటీకరణం చేసేస్తాను అన్నది మీకు అర్థమవుతుంది. నేను దీన్ని ఎంత వివరించినా మంత్ర వైభవం మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఓ పాపం రాదు. ఏమిటో తెలుసా అండి, మంత్రమును చిన్న చూపు చూసి మాట్లాడరాదు. మీరు గుళ్ళోకి వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేసి మంత్రాలకి చింతకాయలు రాలుతాయా అన్నారు అనుకోండి, అమ్మవారి సూక్ష్మ శరీరమును నింద చేసినట్టు పాపం పడిపోతుంది ఖాతాలో. మంత్రమును కాని మంత్రాధిష్టాన దేవతలను కాని ఎప్పుడు నిరసించరాదు. ఎప్పుడో ఈశ్వరానుగ్రహం కలిగిందనుకోండి, గురువుగారు మంత్రం ఇస్తారు. అందుకే గురువుని ఎప్పుడు ఈ మంత్రం ఇమ్మని అడగరాదు. నాకు ఈ మంత్రం ఇవ్వండి అని గురువుని ఎప్పుడు అడగకూడదు. ఏ మంత్రం ఇవ్వాలి గురువుగారు ఇష్టం. అది ఎలా ఉంటుంది అంటే వైద్యుడి దగ్గరికి రోగి వెళ్ళినట్టు ఉంటుంది. రోగి వైద్యుడి దగ్గరికి వెళ్ళి జబ్బు చెప్తాడు, వైద్యుడు మందు రాస్తాడు. ఈ మందు నాకు రాయండి అని రోగి అడగకూడదు కదా. గురువు కూడా మంత్రం ఇచ్చేటప్పుడు ఏ మంత్రం ఇవ్వచ్చు ఆలోచించిస్తాడు. ఆ మంత్రం మిమ్మల్ని ఉద్ధరిస్తుంది అంతే. కాబట్టి అంత గొప్పది మంత్రం. ఆ మంత్రములలో చాలా గొప్పదైనటువంటిది పంచదశి మంత్రం. ఆ పంచదశి మంత్రం యొక్క భాగములే అమ్మవారి యొక్క సూక్ష్మ శరీరం. దానికున్న ఈ 3 అక్షరములు ఏవైతే ఉన్నాయో ఆ 3 బీజాక్షరములను కలిపినప్పుడు అది ఆత్మస్వరూపమై ఉంటుంది. అమ్మవారి యొక్క కదలికలను కూడా దర్శనం చేయగలుగుతాడు. అంతటి సర్వోత్కృష్టమైన స్థితికి తీసుకెళ్లగలిగినదై ఆ మంత్రం ఉంటుందని వసిన్యాది దేవతలు అమ్మవారి ముందు చేసిన స్తోత్రంలో ఉన్నటువంటి నామములు. కాబట్టి ఇవాళ మీరు కొంత విన్నారు. రేపటి రోజున మళ్ళీ అమ్మ పలికించినటువంటి విషయాల్ని మీ ముందు విజ్ఞాపన చేస్తాను. ఈనాడు నేను చేయబోయేటటువంటి ప్రసంగాన్ని మీరు కొంచెం శ్రద్ధాభక్తులతో వినండి. డాక్టర్ గారు మీరు ప్రత్యేకంగా జాగ్రత్తగా వినండి. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, నేను లలితా సహస్రనామ స్తోత్రం మీద ఉపన్యాసాలు మొదలుపెట్టి ఇవాళ 40వ రోజు. అంటే 40వ రోజు అయితే ప్రత్యేకంగా వినాలా అండి అని అనుకోకండి. 40 రోజులు ప్రసంగాలు చేసేటటువంటి అదృష్టం కలగడం ఆ జగన్మాత యొక్క నిర్హేతుక కృపా కటాక్షణం. ఎందుకంటే శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తుతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. ఆ తల్లి యొక్క అనుగ్రహం లేకుండా
ఒక్క మాట మాట్లాడడం కూడా కుదరదు. మాట్లాడగలగాలి అంటే ఆ తల్లి యొక్క అనుగ్రహం ఉండాలి. కాబట్టి నా తల్లి నన్ను ఈసారి నేను చెప్పాలి అనుకున్న దాంట్లో నేను పెట్టుకున్నటువంటి నియమాన్ని ఇంచుమించుగా నా తల్లి పూర్తి చేయించేసినట్టు నన్ను. కానీ మహాశివరాత్రి నాడు కార్యక్రమం ఉంది. నేను కర్ణాకర్ణిగా విన్నది ఏమిటంటే మహాశివరాత్రి నాడు కోటేశ్వరరావు తన ప్రసంగాల్ని పూర్తి చేస్తున్నారు అని అనుకున్నారు అని విన్నాను. కానీ నేను మీకు ఒక యథార్థం చెప్తున్నాను. ప్రారంభం చేసినప్పుడు నేను పెట్టుకోలేదు ముహూర్తం. ఆ తల్లి నాకు ఎప్పుడు ఏ డేట్ ప్రచోదనం చేస్తే ఆ రోజు మొదలు పెడదాం అనుకున్నాను. ఆ తల్లి నువ్వు ఏ రోజు ఇంకా నువ్వు నాన్న చాలు, మళ్ళీ నీతో ఇంకోసారి చెప్పిస్తాను, ఇంకా నువ్వు మామూలు జీవనంలోకి ప్రవేశించు, దీక్షా విరమణం చెయ్యొచ్చు అని తల్లి ఏనాడు అంటుందో ఆనాడు ఆపేద్దాం అనుకున్నాను. అయితే అది ఆ తల్లి ఇవాళ ఆపేసయ్యని అందనుకోండి, నేను ఇవాళ శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక అని పూర్తి చేసేస్తాను. కానీ మహాశివరాత్రి నాడు చాలా పెద్ద కార్యక్రమం ఉంది కాబట్టి తప్పకుండా మహాశివరాత్రి వరకు కార్యక్రమం ఉంటుంది. మహాశివరాత్రి నాటితో ప్రసంగాలు అయిపోతాయని మాత్రం మీరు అనుకోకండి. ఎందుకంటే నాకే తెలియంది మీకు ఎలా తెలుస్తుంది? నాకే తెలియదు ఈ ప్రసంగాలు ఎప్పుడు పూర్తి చేస్తానో. అలా అని భయపడకండి. ఇలా నువ్వు చాలా కాలం చెప్తావా అని కూడా అనుకోకండి. కాబట్టి ఆ తల్లి అనుగ్రహం కొద్దీ నడుస్తుంది. కానీ ఇవాళ నేను మీతో ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మనవి చెయ్యాలి అని అనుకుంటున్నాను. ప్రత్యేకమైన విషయం మనవి చేయాలి అని అనుకుంటున్నాను అంటే అది లలితా సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానమునకు సంబంధించినది ఏదో విషయాన్ని నేను మనవి చేస్తున్నాను అని కూడా మీరు అనుకోక్కర్లేదు. లలితా సహస్రం గురించే నేను మాట్లాడుతున్నాను. కానీ మాట్లాడే ముందు మీరు ఒక విషయాన్ని కొద్దిగా గమనించవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతాను. మీకు ఒక 4 కుమారులు ఉన్నారు. ఆ 4 కుమారుల్లో ఆఖరి వాడికి ఒక 10-12 సంవత్సరాల వయస్సు. మీకు ఒక కారు ఉంది. మీరు ఆ కారులో వెళ్ళినప్పుడు ఆ 10-12 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి పిల్లవాడిని పక్కన కూర్చోపెట్టుకుని తీసుకెళ్తూ ఉంటారు. వాడు మీతో తిరిగి వాడికి తెలిసింది తాళం చెవి పెట్టాలి, తిప్పాలి, ఇగ్నిషన్ అందుకుంటుంది కారుది. అందుకున్న తర్వాత అప్పుడు మనం ఏదో జాగ్రత్తగా హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేసి కారు మోషన్లోకి రావడానికి సిద్ధమైన తర్వాత గేర్ వేసి క్లచ్ విడిచిపెడుతూ యాక్సిలేటర్ నొక్కితే కారు కదులుతుంది అని వాడు తెలుసుకున్నాడు. అంటే రోజు పక్కన కూర్చుని చూస్తున్నాడు కాబట్టి వాడికి అర్థమైంది. తాతగారండి కారు నడపడం పెద్ద విశేషం ఏముందండి, నేను చూస్తున్నాను, ఇదే కదా కారు నడపడం, నేను నడుపుతాను తాతగారండి అన్నాడు. ఇస్తారా మీరు కారు? మీరు ఇవ్వరు. ఇప్పుడు కారు ఉండడం తప్ప, కారులో మనవణ్ణి తీసుకెళ్ళడం తప్ప, ఇన్ని విషయాలు వాడికి తెలుసున్నా వాడికి కారు ఇవ్వకపోవడం తప్ప ఏది తప్పిందిలో? నేను మిమ్మల్ని చాలా చిన్న ప్రశ్న వేశాను. నేనేం పెద్ద లలితా సహస్ర భాష్యంలో ప్రశ్న ఏం వేయలేదు. నేను లేకపోతే మీరు విన్న దాంట్లోంచి ప్రశ్న వేయలేదు. నేను చాలా సామాన్యమైన ప్రశ్న వేశాను. దానికి కూడా మీరు జవాబు చెప్పడానికి భయపడితే పసిపిల్లలు బూచివాడిని చూసి భయపడిపోయినట్టు ఉంటుంది. నేను అడిగింది ఈ మూడిటిలో ఏది తప్పు అని అడిగాను. మీకు కారు ఉండడం తప్ప, మీ కారులో మీరు మనవడిని పక్కన కూర్చోపెట్టుకుని అస్తమానం తీసుకెళ్లడం తప్ప, ఆ మనవడికి చూసి గ్రహించిన ఇలా చెయ్యవచ్చు అని తెలుసుకున్నంత మాత్రం చేత వాడికి మీరు కారు ఇవ్వకపోవడం తప్ప ఈ మూడిట్లో ఏది తప్పు? అయ్యా ఏది తప్పు కాదు. 3 తప్పు కాదు. ఏం డాక్టర్ గారు? కారు ఇవ్వకూడదు. కారు ఇవ్వకూడదు. మరి కారు ఉంది అని వాడికి తెలియడానికి మీరేగా కారణం. పోనీ కొన్నాళ్ళు తిప్పారు, వాడు సూక్ష్మగ్రాహి పట్టుకున్నాడు. కాబట్టి 3 తప్పు కాదు. కారు ఉండడము తప్పు కాదు, కారులో మనవణ్ణి కూర్చోబెట్టుకోవడము తప్పు కాదు, కారు ఇవ్వను అని తాతగారు అనడము తప్పు కాదు. మనవడు కారు తాతగారు ఎందుకు ఇవ్వనన్నారో తెలుసుకోలేక ఏడిస్తే అది మనవడి యొక్క అజ్ఞానమే తప్ప ఇవ్వకపోవడం తాతగారి తప్ప కాదు కదండి. అక్కడ వరకు మీరు అంగీకరించారా? అంగీకరించారు. బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఉత్తిని అడగను, ఎందుకు అంగీకరించారో తర్వాత చెప్తాను. అందరూ వరి పంట వేసుకుంటున్నారు పొలంలో.
ఇది తూర్పుగోదావరి జిల్లా. ఇక్కడ పొలాలు దున్ని వరి పంట వేసుకుంటున్నారు. నేను ఏదో పని మీద కాశ్మీర్ వెళ్ళి అక్కడ యాపిల్ చెట్లు చూశాను. మంచి యాపిల్ పళ్ళు 4 కోసి తెచ్చుకున్నాను. ఆ యాపిల్ చెట్లు ఎక్కడ మొలిచాయి అని చూశాను. అవి ఆకాశంలో ఏం లేవు, భూమిలోనే మొలిచాయి. కాబట్టి నేను అక్కడి నుంచి యాపిల్ పళ్ళ విత్తనాలు మంచివి తెచ్చి ఇక్కడ పొలంలో వేసి చక్కగా దున్ని యాపిల్ పళ్ళ విత్తనాలు వేశాను. ఇక్కడ యాపిల్ చెట్లు పెరుగుతాయంటారా? పెరుగుతాయమ్మా? పెరగవు. ఇప్పుడు యాపిల్ చెట్లు చూడడం తప్ప, యాపిల్ చెట్లు ఇక్కడ పెంచుకోవాలనుకోవడం తప్ప, విత్తనాల్లో తప్ప వేసినా పెరగకపోవడం అనేటటువంటిది ఇక్కడ ఉండేటటువంటి భూమి, ఇక్కడ ఉండేటటువంటి వాతావరణం ఆ యాపిల్ పళ్ళు పండించడానికి కావలసినటువంటి రీతిలో చెట్లు మొలకెత్తడానికి అనుకూలమైన వాతావరణం ఇక్కడ లేదని గ్రహించకపోవడం నా తప్ప. గ్రహించకపోవడం తప్పు కదండి. ఇప్పుడు మీరు 2 విషయాలు అంగీకరించారు, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇక్కడ యాపిల్ పళ్ళు పండవు, ఇక్కడ యాపిల్ చెట్టు వెయ్యకూడదు అని గ్రహించకపోతే అది నాదే తప్పు. అది భూమి తప్పు కాదు, విత్తనాల తప్పు కాదు, నీటి తప్పు కాదు. ఆ గ్రహింపు లేని నా తప్పు. పిల్లవాడికి కారు ఇవ్వకూడదు అని తాతగారు అన్నప్పుడు మనవడు ఏడిచినా సరే ఇవ్వకుండా వెళ్ళిపోయిన తాతగారిది తప్పు కాదు కదండి. లలితా సహస్రనామ స్తోత్రంలో కొన్ని నామాలకి అర్థం నేను మీకు చెప్పను అని చెప్పకుండా వెళ్ళిపోతే గురువుగారు చెప్పలేదు అని మీరు అనుకుంటే తాతగారు తాళాలు ఇవ్వని తాతగారులా నా తప్పు ఎందుకు అవుతుంది కదా? అవదు. ఎందుకని అంటే తెలియక తాళాలు ఇవ్వలేదు తాతగారు, కారు ఇవ్వలేదు నాకు, లేకపోతే నేను కారు నడిపుండేవాడిని, తాతగారికి వచ్చేమిటి నాకు వచ్చు అనుకోవడం మీ అమాయకత్వం మనవడిది. ఇవ్వకపోవడంలోనే తాతగారి ప్రాజ్ఞత ఉంది. వాడు 10 కాలాలు బతికి బట్ట కట్టాలంటే తాతగారు కారు తాళాలు ఇవ్వకపోతే మీరు సంతోషించారా లేదా? నేను కొన్ని నామాలకు అర్థం మీకు చెప్పకపోతే అదే కోణంలో మీరు తీసుకోగలరా? మనవళ్ళ నేను ఈ నామాలకు అర్థం చెప్పను అన్నాను అనుకోండి, ఓ అయితే ఇందులో ఏదో ఉంది, కారు తాళాలు ఇవ్వని తాతగారు అనమాట, మన భద్రత ఏదో ఉంది అందుకే చెప్పట్లేదు అని అంగీకరించగలరా? ఇక్కడ మొరాయిస్తారా? అంగీకరిస్తారు. అది మీ యొక్క ఔదార్యం. 2, తాతగారు మనవడు ఏడుస్తుంటే పైకి వెళ్ళిపోయారు, ఏడుస్తూ మనవడు లోపలికి వెళ్ళాడు. అడిగింది కోడలు, అంటే మనవడి తల్లి, ఏరా ఎందుకు ఏడుస్తున్నావు అంది. అమ్మ తాతగారిని కారు ఇవ్వండి తాతగారండి, నేను తీసుకెళ్తాను అంటే తాతగారు కారు ఇవ్వలేదమ్మా అన్నాడు. అంటే ఇప్పుడు ఆ కోడలు మామగారితో దెబ్బలాడడం కానీ, మామగారు కారు తాళాలు ఇవ్వకపోవడం అనేటటువంటిది తప్పని కానీ కోడలు అనుకునే అవకాశం ఉంటుందా? తెలివైన కోడలైతే, ప్రాజ్ఞత కలిగిన కోడలైతే కోడలు కూడా అనుకోదు కదండి. ఎవరు ఫలితం పొందాలో వారు కానీ, ఎవరు ఇవ్వాలో ఆయన కానీ, వాళ్ళిద్దరిలో ఒకరు బాధితులు, ఒకరు తెలియని చేత ఇవ్వని వారు అయినా మధ్యలో ఆ విషయం తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా ప్రాజ్ఞులయ్యి ఉంటే అది మంచి అని అంగీకరించగలిగి ఉండాలి కదా. కోడలు మంచిదైతే మామగారు తాళాలు ఇవ్వండి మా అబ్బాయికి అంటుందా? అనదు. కాబట్టి ఇది మంచికే అని ఈ ఇద్దరూ కాకుండా మధ్యలో ఇంకోళ్ళు ఎవరైనా వేలు పెట్టాలనుకుంటే వాళ్ళు కూడా అలాగే అనుకోవాలి కదండి. అవునా కాదా? ఎందుకు ఇంత ప్రస్తావన చేశారు, ఎందుకు ఇంత ఉపోద్ఘాతం మీరు చెప్పారు అని మీరు నన్ను ఒక మాట అడగచ్చు. ఇప్పుడు నేను మీకు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా, ఏమీ అరమరిక లేకుండా, ఏమీ దాపరికం లేకుండా, కుండబద్దలగొట్టినంత స్పష్టంగా మీతో మనవి చేస్తా. లలితా సహస్రనామ స్తోత్రంలో మూలకూటత్రయ కళేబర అని ఒక నామం ఉంది. నిన్న మూలమంత్రాత్మిక వరకు నేను మనవి చేశాను. మూలకూటత్రయ కళేబర అన్న నామానికి అర్థం ఏమిటంటే 15 అక్షరాలు ఉన్నటువంటి పంచదశి మహామంత్రంలో 3 కూటముల కింద అమ్మవారి యొక్క ముఖమండలం అంతా శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజాని ఇదే ఆ మంత్రంలో ఒక భాగం అయితే, కంఠాధక్కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి అమ్మవారి యొక్క సూక్ష్మ శరీరంలో ఒక భాగమైతే, అమ్మవారి యొక్క నడువు నుంచి పాదాల వరకు ఉన్నది శక్తికూటైక తాపన్న కట్యదో భాగధారిణి అన్న నామమైతే, సూక్ష్మ శరీరం అమ్మవారిది ఆ పంచదశి మహామంత్రంలో ఆ 15 అక్షరాల్లోనే ఉన్నది అని మీకు మనవి చేశాను.
మూలమంత్రాత్మిక అన్నప్పుడు మూలమంత్రం ఎక్కడుంటుంది, అది కేనోపనిషత్తులోంచి ఎలా వస్తోంది అన్నది కూడా మనవి చేశాను. మూలకూటత్రయ కళేబర అంటే ఈ పైన చెప్పబడినటువంటి 3 కూటములు ఏమున్నాయో, ముఖానికి సంబంధించినవి, మెడ నుంచి నడుము వరకు సంబంధించినది, నడుము నుంచి పాదాల వరకు ఉన్నది, ఆ 3 కలిపితే అమ్మవారి శరీరం అవుతోంది. మూలకూటత్రయ కళేబర. ఆ 3 కూటములను పక్క పక్కన పెడితే పంచదశి మహామంత్రం పూర్తవుతోంది. అమ్మవారి శరీరం తల దగ్గర నుంచి పాదాల వరకు సూక్ష్మ శరీరం పూర్తవుతోంది. అది దాని అర్థం. ఇంకా తర్వాత నామాలు ప్రారంభమవుతున్నాయి. మూలకూటత్రయ కళేబర అన్న తర్వాత కులామృతైక రసిక, కుల సంకేతపాలిని, కులాంగన, కులాంతస్థ, కౌళిని, కులయోగిని, అకుల, సమయాంతస్థ, సమయాచారతత్పర, ఇలాంటి నామాలు కొన్ని ఉన్నాయి. ఇక్కడ మీకు నేను ఒక మాట విజ్ఞాపన చేస్తాను, కొంచెం గుర్తుపెట్టుకోండి. ఆ నామాలలో కులాంతస్థ అని ఒక నామం ఉంది. కులాంతస్థ అంటే ఏమిటో తెలుసా అండి? మీరు కొంచెం జాగ్రత్తగా విచారణ చేస్తే ప్రతి వ్యక్తి చేత, ప్రతి ఇంటి యందు, ప్రతి గోత్రమునందు, ప్రతి సంఘమునందు, ప్రతి సమాజమునందు, ప్రతి రాష్ట్రమునందు, ప్రతి దేశమునందు, ప్రపంచవ్యాప్తంగా సమూహములు సమూహములుగా, అంటే వ్యక్తి దగ్గర నుంచి బ్రహ్మాండం వరకు మీరు తీసుకుంటే ఎన్నిగా విభాగం చెయ్యడానికి వీలుంటుందని మీరు అనుకుంటున్నారో, అంటే ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు నేనున్నాను అనుకోండి, కోటేశ్వరరావు ఒక వ్యక్తిని. ఇప్పుడు దీని తరువాతి స్థాయి ఆధ్యాత్మికంగా ఎలా ఉంటుంది అంటే, నా గోత్రం ఉన్నవారు ఎవరైనా ఉన్నారనుకోండి, సగోత్రీకులు అంటారు. అంటే వారితో నాకు తెలియకుండానే ఏదో బాంధవ్యం ఉంది, మేము ఒక కుటుంబ సభ్యులం. ఎలా అంటే, మేమందరం అత్రి మహర్షి యొక్క సంతానం కాబట్టి సగోత్రీకులు అనేటప్పటికీ మేము ఒక బాంధవ్యం ఉన్న వాళ్ళము అని గుర్తు. ఒక గోత్రమునందున్నవారు, ఒక కుటుంబమునందున్నవారు, ఒక తల్లికి ఒక తండ్రికి బిడ్డలమై ఒక కుటుంబంలో ఉన్నాం. నా బిడ్డలైన వారు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు, అలాగే నన్ను నమ్మినటువంటి వాళ్ళు, అలాగే ఒక సత్సంగ సభ్యులు, ఒక ప్రవచనానికి వచ్చినటువంటి వాళ్ళు, అలాగే ఒక దేవాలయానికి చెందినటువంటి భక్త మండలి, ఒక ఊళ్ళో ఉన్నవాళ్ళు, ఒక పల్లెలో ఉన్నవాళ్ళు, ఒక జిల్లాలో ఉన్నవాళ్ళు, ఒక రాష్ట్రంలో ఉన్నవాళ్ళు, ఒక దేశంలో ఉన్నవాళ్ళు, ఒక వ్యక్తి నుంచి బ్రహ్మాండం వరకు ఇలా అందరూ కూడా కులాంతస్థ అంటే వీరందరి చేత అమ్మవారు పూజింపబడుతున్నది. పూజింపబడనటువంటి స్థితి లేదు. ఆ తల్లి అంతటా పూజింపబడుతోంది. వ్యక్తి నుంచి బ్రహ్మాండం వరకు ఆవిడికి నమస్కారం చెయ్యని వాడు లోకంలో లేడు. ఎందుచేత అంటే ఒక్కటే గుర్తు, శక్తి. ఆవిడ నేను శక్తిహీనుడనైపోవాలి అని ఎవ్వడు అనడు. ఎవ్వడైనా అనే మాట ఏమిటంటే, నేను శక్తివంతుడిగా ఉండాలని కోరుకుంటాడు. ఎందులోనైనా సరే నాకు ఆ శక్తి ఉండాలండి అంటాడు. ఆ శక్తి ఉండాలండి అని వాడు ఎప్పుడైతే అన్నాడో అప్పుడే వాడు ఆ ఆదిశక్తి పట్ల గౌరవ ప్రకటన చేశాడు అని గుర్తు. మా నాన్నగారు 10 కాలాలు ఉండాలండి అని కొడుకు అన్నాడు అంటే కొడుకు తండ్రి పట్ల గౌరవంగా ఉన్నాడని గుర్తు. పూజ భావనేది, అది పూజే. నేను శక్తితో ఉండాలండి అన్నాడు అంటే వాడు శక్తిని గుర్తించాడు, శక్తిని ఆరాధన చేశాడని గుర్తే. కాబట్టి కులాంతస్థ, తెలిసో తెలియకో ప్రతివాడి చేత ఆవిడ పూజింపబడుతూనే ఉన్నది. అయితే ఆచారము తెలియనటువంటి వాళ్ళు, శాస్త్రము తెలియని వాళ్ళు అమ్మవారికి ఖేదము కలిగే రీతిలో పూజ చేసి ఉండి ఉండవచ్చు. ఇది కొంచెం మీరు పట్టుకోండి. ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే, రామకృష్ణ పరమహంస యొక్క భార్య శారదాదేవి ఆవిడ ఉపదేశం చేస్తున్నారు ఒకసారి శిష్యులకి. చేస్తుంటే కాళ్ళు 2 నేల మీద పెట్టుకుని ఒక కుర్చీలో కూర్చున్నారు. వచ్చి పక్కన కూర్చున్న శిష్యులకి కుడి చెవిలో ఉపదేశం చేస్తున్నారు. ఉపదేశం అయిపోయిన తర్వాత శిష్యులు వచ్చి ఆవిడ కాళ్ళకి నమస్కారం చేసి వెళ్ళిపోతున్నారు. ఒక శిష్యుడికి ఉపదేశం చేసిన తర్వాత ఆవిడ తిరిగి ఎవరితోనో మాట్లాడుతున్నారు. ఆ వ్యక్తి కాళ్ళకి నమస్కారం పెడుతున్నాడు అని ఆవిడ అనుకున్నారు. అతను ఏం చేశాడంటే, తన బలిష్టమైనటువంటి తలతో ఆవిడ బొటనవేలు యొక్క గోరు బద్దలైపోయేటట్టుగా కొట్టాడు. కొట్టే ఆవిడ వేలు బద్దలైపోయి రక్తం చిమ్మి పోటొచ్చింది. పోటొస్తే ఆవిడ అడిగారు, ఎందుకు అలా కొట్టావు అని అడిగారు. అడిగితే, మీరు చాలా మందికి ఉపదేశం చేస్తుంటారు కదా, నేను బాగా గుర్తుండడానికి అలా నమస్కారం చేశాను. ఇప్పుడు మీరు ఒకటి చూడండి, అతనికి గురువు గారి దృష్టిలో ఉండిపోవాలన్న కోరిక వరకు మంచిదే, కాదని మీరు అనలేరు.
గురువుగారి దృష్టిలో నేను ఉండాలి, గురువుగారు నన్ను గుర్తుపట్టాలి, గురువుగారికి నేను గుర్తుండిపోయే శిష్యుడిని అవ్వాలి. మంచిదే, ఆ మాట ఉండాలి. ఏ శిష్యుడైనా గురువుగారి దృష్టిలో గుర్తుండిపోవడం అంటే ఎప్పుడు గుర్తుండిపోతాడు? ఆ శిష్యుడు గురువు యొక్క ఆజ్ఞకి అనుగుణంగా ప్రవర్తించినప్పుడు. ఏ గురువుగారి శిష్యుడండి అని గురువుగారికే శోభ తెచ్చినప్పుడు, గురువుగారు సంతోషించేటట్టుగా ప్రవర్తించినప్పుడు ఆ కోరిక మంచిది. కోరిక మంచిది, ఆచరణ తప్పు. అతను శారదాదేవి యొక్క గోరు బద్దలైపోయేటట్టుగా తలతో కొట్టి నమస్కారం చేయడం తప్పు. అలా ప్రవర్తించకూడదు. ఆ తల్లి ఓర్చుకున్నారంతే, ఊరుకున్నారు. ఇప్పుడు శారదాదేవికి ధూర్త శిష్యుడై ఆవిడ్ని బాధ పెట్టాడా లేదా? బాధ పెట్టడంలో అతను లోపల భావం మంచిది, కానీ ఆ భావాన్ని వ్యక్తీకరించేటప్పుడు ఇలా చెయ్యకూడదనేటటువంటి జ్ఞానము లేకపోవడం అతని యొక్క దోషం అయిపోయింది. అలాగే అమ్మవారి ఉపాసన చేసేటటువంటి వారిలో కూడా కొంతమంది ఏం చేస్తుంటారంటే అమ్మవారు బాధపడే రీతిలో అమ్మవారిని పూజ చేస్తుంటారు. అది నేను సభాముఖంగా ఏమి పెద్ద వివరణ చెప్పను. ఎందుచేత అంటే అలా చెయ్యాలన్న కోరిక ఉండకూడదు, అలా చెయ్యకూడదు, అలా స్మరణ కూడా చెయ్యవద్దు అని చెప్పింది శాస్త్రం, నిషేధించింది. వామాచారం అని పిలుస్తారు. ఒక్క మాట మాత్రం అంటే మీరు దాన్ని పట్టుకోగలుగుతారు. ఎందుకు వదిలిపెట్టేస్తున్నాను? కళ్ళు నైవేద్యం పెట్టి ప్రసాదంగా పుచ్చుకుని పూజ చేసేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు లోకంలో. అది వామాచారం. దానికి అమ్మవారు సంతోషంగా స్వీకరించదు. ఇదిగో గోరు బద్దలు కొట్టిన శిష్యుల్లా ఉంటుంది. ఆవిడ కులాంతస్థ, అందరితో పూజింపబడుతోంది, అందరితోనూ పూజింపబడుతున్న ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అది అమ్మవారికి ఆమోదయోగ్యము కాదు, ఆవిడ సంతోషానికి కారణం కాదు. ఆవిడ సమయాచార తత్పర. ఆ తల్లి సమయాచారమునకు ప్రీతి చెందుతుంది. సమయాచారం అంటే ఏమిటి? ఇప్పుడు మనం రేపు కోటి కుంకుమార్చన చేస్తున్నాం, అటువంటి దానికి ఆవిడ ప్రసన్నురాలైపోతుంది, ఎంతో సంతోషిస్తుంది. ఇది బిడ్డలు ఉండవలసిన రీతి అంటుంది. ఆవిడ నామం చెప్తూ ఆవిడికి కుంకం వేశారనుకోండి, ఆవిడ పొంగిపోతుంది. ఆవిడ నామం చెప్పి ఆవిడకి ఇంత పులిహార, ఇంత మధుర పదార్థం నైవేద్యం పెట్టి మీరు ప్రసాదం నోట్లో వేసుకున్నారనుకోండి, పొంగిపోతుంది. మీరు ఆవిడకి ఒక మంచి తాంబూలం అక్కడ పెట్టారనుకోండి, ఆవిడ పరవశించిపోతుంది. మీరు ఆవిడికి చక్కగా కుంకం ఇలా పాదాల మీద వేస్తుంటే ఆవిడ పొంగిపోతుంది. తప్ప మీరు ఇతర రకములైనటువంటి అమ్మవారికి ఖేదము కలిగేటటువంటి పదార్థములను తీసుకొచ్చి వాడకూడదు పూజల్లో. మీరు కొన్ని క్షేత్రాలకు వెళ్ళినప్పుడు కొన్ని దేవాలయాల్లో ఇలాంటివి చూస్తుంటారు. మనం ఉత్తర భారతదేశం వెళ్ళినప్పుడు ఒక దేవాలయంలో చూసాం మనం ఇలాంటివి. ఇది అందరితో కూడి ఉన్న సభ కాబట్టి నేను ప్రత్యేకంగా ప్రస్తావన చెయ్యట్లేదు ఆ విషయం. కాబట్టి అమ్మవారికి అటువంటి పూజ ఆమోదయోగ్యము కానీ ఆవిడ దానికి ప్రీతి చెందడం కానీ ఉండదు. కాబట్టి మనం ఎటువంటి పూజ చెయ్యవలసి ఉంటుంది? ఆవిడ మన అమ్మ, ఆ భావన చేత చక్కగా ఆవిడ్ని పూజ చేస్తే ఆవిడ ఎంతో సంతోషపడిపోతుంది. అయితే పెద్ద ఇబ్బంది అంతా ఎక్కడొస్తుందంటే అమ్మవారిని చేరుకునేటటువంటి మార్గములు కొన్ని ఉన్నాయి. ఇందులో ఒక ప్రత్యేకమైనటువంటి యోగం ఒకటి ఉన్నది. ఆ యోగం పేరు నువ్వు ఉచ్చారణ కూడా చెయ్యడంలో చాలా జాగ్రత్తగా ఉండి ఉచ్చరించు అని చెప్పారు చంద్రశేఖర పరమాచార్య. నా సొంత మాట ఇందులో నేనేమీ చెప్పట్లేదు, పరమాచార్యుల వారు చెప్పిన మాటలు మీకు చెప్తున్నాను. ఎన్నడూ చక్రముల జోలికి వెళ్ళవద్దు, ఎన్నడూ కుండలిని యోగమన్న మాట ప్రస్తావన చెయ్యవద్దు. ఎందుకు చెయ్యవద్దు అని చెప్తారో తెలుసా అండి? బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఈ మాటలు నావి కావు, సాక్షాత్ చంద్రశేఖర పరమాచార్యుల వారి మాటలు నేను చెప్తున్నాను. చాలా మంది దెబ్బ తినడానికి కారణం ఏమిటి? రెండే. ఒకటి, తెలిసో తెలియకో కుండలిని యోగం యొక్క జోలికి వెళ్ళడం. కుండలిని యోగం మీరు హ్యాండిల్ చేయలేరు, పరమ సత్యం చెప్తున్నాను నేను. కొన్ని కోట్ల 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 మందిలో ఏ ఒక్కరో కుండలిని యోగం చెయ్యగలరు. కుండలిని యోగం ఒక జీవిత పర్యంతం చేసినా సరే అసలు మీరు దానిలో పతాక స్థాయికి వెళ్ళగలరన్న నమ్మకం చాలా కష్టం. ఎందుకో తెలుసా అండి? దాని యందు అలసట లేని రీతిలో ఎంత సాధనో చేయవలసి ఉంటుంది. ఇంత సాధన చేస్తున్నా దాని వలన కొన్ని శక్తులు కాని సిద్ధులు కాని కలుగుతుంటే
వాటికి మీరు తాదాత్మ్యత పొంది వాటికి లోనైపోకుండా మిమ్మల్ని మీరు నిలదొక్కుకోవాలి. నిలదొక్కున్న ఆ కుండలిని పైకి పంపి కిందకి తీసుకురావడంలో ఏదైనా తేడా కానీ వచ్చిందో ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఆ చక్రముల గురించి కానీ ఆ యోగము గురించి కానీ ఎవరు మాట్లాడవలసి ఉంటుంది, ఎవరు వినవలసి ఉంటుంది అంటే దాని యందు పరమసిద్ధుడైనటువంటి గురువు కోట్ల 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 మందిలో ఏ ఒక్కరికో ఉపదేశం చేస్తారు. ఆ ఉపదేశం కూడా ఎలా ఉంటుందంటే అది మంత్రంలా ఉండదు. గురువు గారు శిష్యుడు కలిసి కొన్ని సంవత్సరముల పాటు అభ్యాసం చేయాలి. అది నోటితో శిష్యుడు చెప్పడానికి ఉండదు, నేను ఇప్పుడు ఈ అవస్థలో ఉన్నానని. శిష్యుడు కూర్చొని ఉండగా శిష్యుణ్ణి చూస్తూ గురువు గుర్తుపట్టాలి ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాడని. గుర్తుపట్టి అవసరమైతే ఆదుకుని అతన్ని రక్షించి అతను ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితి నుంచి భద్రమైన స్థితిలోకి తీసుకురావాలి. అంత సమర్థుడైనటువంటి గురువు పక్కన ఉండాలి. పక్కన ఉంటే తప్ప కుండలిని యోగం మీరు చెయ్యలేరు. కానీ ఇవాళ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దీని గురించే ఎక్కువగా మాటలు వినపడుతున్నాయి. అది అంత తేలికైన విషయం కాదు అని మీరు విశాల హృదయముతో గమనించెదరుగాక. ఒక జీవితము సరిపోతుందని నేను అనుకోవట్లేదు. ఈ మాటలు నావి అని కూడా మీరు అనుకోవద్దు. ఇవి సాక్షాత్ చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి యొక్క మాటలు. మీరు అమ్మవారిని ఆరాధించడంలో సాధారణంగా రెండిటికి దూరంగా ఉంటే చాలా చాలా మంచిది. ఏవో తెలుసా అండి? ఒకటి కుండలిని యోగం, రెండు శ్రీచక్రమును ఆరాధించుట. ఈ రెండూ మీరు చేయకుండా ఉండడమే ఎప్పుడూ మంచిది. మీరనగా నాతో కలిపే. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? శ్రీచక్రాన్ని మీరు హ్యాండిల్ చెయ్యలేరు. మీకు ఎప్పుడు మూర్తి పూజ మాత్రమే మీరు చెయ్యాలి. ఇంట్లో అంగుష్టమాత్రమైనటువంటి విగ్రహాన్ని పెట్టి మీరు చక్కగా పూజ చేసుకుంటే భగవంతుడు మీ పట్ల ప్రసన్నుడవుతాడు. ఈశ్వరుడు ఎంతో సంతోషిస్తాడు. ఒక ఫోటో అనుకోండి, దానికి ఇబ్బంది ఏమి ఉండదు. లోహముతో కూడిన మూర్తి, బొటనవేలంత మూర్తి మాత్రమే ఇంట్లో పూజలు అందుకోవాలి. అంతకన్నా పెద్ద మూర్తి ఎప్పుడూ ఉండకూడదు. అంతకన్నా పెద్ద మూర్తి ఉంటే మీరు నైవేద్యం పెట్టలేరు. ఇంకొకటి ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సాలగ్రామాన్ని తీసుకొచ్చి మీ పూజా మంటపంలో కానీ మీరు పెట్టేస్తే అది ఏ సాలగ్రామమో మీకు తెలియకపోతే ఆ సాలగ్రామం ఒప్పుకోదు. ఒక ఆయన చాలా ఇబ్బందుల్లో పడి చంద్రశేఖరేంద్ర భారతీ స్వామి వారి దగ్గరికి వెళ్ళాడు. వెళితే రోజు పూజ చేస్తున్నావా అని అడిగారు. ఆయన చేస్తున్నాను అన్నాడు. నీ ఇంట్లో సాలగ్రామం ఉందా? ఉందండి. దానికి వేరు పూజ చేసి వేరు నైవేద్యం పెడుతున్నావా అని అడిగారు. చెయ్యట్లేదు, పెట్టట్లేదు అన్నాడు. ఎన్నాళ్ల నుంచి ఆకలితో ఉన్నాడో తెలుసా నీ ఇంట్లో ఈశ్వరుడు? అందుకే ఈ ఇబ్బందులు. ఎందుకు పెట్టావు ఇంట్లో? అది నరసింహసాలగ్రామం. నరసింహసాలగ్రామం ఇంట్లో ఉంటే దానికి మళ్ళీ వేరే పూజ ఉండాలి, వేరే నైవేద్యం ఉండాలి. ఎందుకు తెచ్చిపెట్టావు ఇంట్లో? ఎందుకు మానేశావు పూజ? వేరు పూజ వెళ్ళి చెయ్యనన్నా చెయ్యి, లేకపోతే వేరు పద్ధతి అన్నా చూడు తప్ప ఇంట్లో అంత సాలగ్రామాన్ని ఎందుకు పెట్టి కూర్చున్నావు, నరసింహసాలగ్రామాన్ని? అలాగే ఇవాళ ప్రపంచంలో ఆశ్చర్యకరమైన లక్షణం ఏమిటంటే నేను ఈ మాట చెప్పినందుకు ఎంత మాత్రం బెంగ పెట్టుకోవట్లేదు. ఎందుకంటే నేను నా సొంత మాట ఇందులో ఒక్కటి చెప్పట్లేదు. నాకు పరమాచార్య స్వామి వారంటే పరమ భక్తి. పరమాచార్యుల వారు స్పష్టమైన హెచ్చరిక, ఏం పరోక్షం కాదు, స్పష్టంగా చెప్పారు. శ్రీచక్రము జోలికి వెళ్ళవద్దు, మీరు దాన్ని పూజ చెయ్యలేరు. శ్రీచక్రాన్ని మీరు ఆరాధన చెయ్యాలంటే ఆ పూజా విధానం అంతా వేరు. మీకు బాగా నిష్ఠ ఉండాలి. అపారమైనటువంటి నిష్ణాతులై మీరు శ్రీచక్రాన్ని ఆరాధన చేయవలసి ఉంటుంది. మీరు అలా కానీ చెయ్యకుండా తెచ్చి ఫ్యాషన్ కోసం శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టారనుకోండి, ఖచ్చితంగా అది విపరీత ఫలితాలు ఇస్తుంది. నేను చెప్పట్లేదు ఈ మాట, మళ్ళీ చెప్తున్నా, పరమాచార్య చెప్తున్నారు. పరమాచార్యుల వారే మీరుతో మాట్లాడుతున్నారని గుర్తుపెట్టుకోండి. శ్రీచక్రాన్ని ఇంట పెట్టి పూజ చెయ్యడానికి సిద్ధపడకూడదు. అటువంటి స్థితిలో మనం ఉన్నాం. శ్రీచక్రం గురించి నాకు బాగా తెలుసు, శ్రీచక్ర పూజ ఎలా చెయ్యాలో నాకు బాగా తెలుసు అన్న పెద్దలు కొద్ది మంది మాత్రమే ఉంటారు.
అటువంటి పెద్దలు ఇంట్లో ఉండి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎలా పెట్టాలో, ఇంట్లో ఉంటే ఎలా పూజ చేయాలో తెలిస్తేనే శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టు, లేకపోతే పెట్టవద్దు. చక్రముల జోలి నీకెందుకు అసలు? అయితే ఇవాళ సమాజంలో ఆశ్చర్యకరమైన లక్షణం ఏంటంటే ప్రతి దానికి ఓ చక్రం ఇచ్చేస్తున్నారు, పూజలో పెట్టుకోండి. అసలు చక్రమును గృహస్థు ఆరాధన చేయడానికి చాలా దూరంగా ఉండాలి. ఎప్పుడూ అంగుష్టమాత్ర విగ్రహానికి పూజ చేయడమే చాలా సులభమైన, చాలా శ్రేయస్కరమైన పద్ధతి. కుంకుమార్చన అమ్మవారికి చెయ్యడం అంత తేలిక, అంత రక్షణతో కూడి, అంత శ్రేయోదాయకమై, అంత భద్రతతో కూడి, అంత శుభప్రదమైనటువంటి పూజ ఇంకొకటి లేదు. నీకెందుకంత అల్లరి? ఇంత కుంకం తీసి అమ్మవారికి చాలు, హాయిగా నామాలు చెప్పు చాలు, చక్కగా కాస్త పదార్థం నైవేద్యం పెట్టు చాలు. ఇప్పుడు రేపు మనం కుంకుమార్చన చేస్తాం, అట్లాంటి పూజ చేయండి, ఏమీ ఇబ్బంది ఉండదు. ఎందుకు అనవసరంగా మీ సాధ్యము కాని విషయాలకి మీరు వెళ్ళడం ఎందుకు? మనవడు కారు నడపలేడు అని తెలుసున్న తర్వాత తాతగారు కారు తాళాలు ఇవ్వలేదు. ఇది మనం చెయ్యగలిగినది కాదు, ఇది మన శక్తికి మించిపోయినది. అందులోకి వెడితే పక్కన అంత సమర్థుడైన గురువు సంవత్సరాల తరబడి పక్కన కూర్చుని మనకి సలహా ఇచ్చి నిలబెట్టగలిగిన వాడు ఉన్నాడా? ఆయన కూడా అంతటి సమర్థుడా? ఇది లేకుండా లలితా సహస్రనామాన్ని గురుముఖత వినండి అని ఎందుకు చెప్తారో తెలుసా అండి? అర్థం అనర్థం రెండూ తెలుసుకోమని. నామంగా నువ్వు చెప్పడానికి ఏ దోషం లేదు. మీ మనవడే, పుస్తకాలు మీరు కొనిచ్చారు, కలం మీరు కొనిచ్చారు, వాడు మీ జేబులో పెన్ను తీసుకుంటే మీరు ఊరుకున్నారు. మీరు తిందామని తెచ్చుకున్న పళ్ళల్లో వాడు పండు తినేస్తే మీరు ఊరుకున్నారు. మీ కారు తాళాలు మాత్రం అడిగినా మీరు ఇవ్వలేదు. ఇవ్వకపోవడం తాతగారి మంచి పనే అని మీరు అంగీకరించారా లేదా? ఇందాక అంగీకరించినప్పుడు లలితా సహస్రంలో కొన్ని నామముల యొక్క అర్థము మీరు తెలుసుకోకుండా ఉండడమే మంచిది అని నేను చెప్తే మీరు ఎందుకు దాన్ని ఇంకోలా అర్థం చేసుకోవాలి? అది చెప్పలేక కాదు, చెప్పకూడదు కనుక. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, చెప్పకూడదు. బహిరంగ వేదికల మీద కానీ, అందరూ ఎవరు పడితే వాళ్ళు వినేయడానికి అవకాశం ఉండేటట్టుగా కానీ కొన్ని విషయములను అసలు ప్రస్తావన చేయరాదు. అవి నామంగా చదువుకోచాలి. నన్ను కోటేశ్వరరావు అని పిలిచారండి, నేను ఓయ్ అన్నానా లేదా? ఓయ్ అంటాను. నేను ఓయ్ అని కోటేశ్వరరావు అన్న మాటకు అర్థమేమి? కోటేశ్వరరావు అనేటటువంటి మాటలో ఏ అర్థము దాగి ఉంది? దాని రహస్యార్థమేమి? నా పేరుతో ఎక్కడున్నాడు ఈశ్వరుడు? ఎవడు అర్చించారు? ఎక్కడ ప్రతిష్ఠ జరిగింది? నీకు ఇవన్నీ తెలుసా? తెలియకుండా నేను ఎందుకు పలుకుతాను అని నేను అంటానా? నేను అనను. మీరు కోటేశ్వరరావు అంటే ఓయ్ అంటాను. అసలు ఆ కోటేశ్వరరావు అంటే ఏమిటో నాకు కూడా తెలియకపోవచ్చు. అలాగే మీరు నామంగా పిలవండి, అమ్మవారు సంతోషిస్తుంది. నామార్థముగా కొన్ని తెలుసుకునే ప్రయత్నం వదిలిపెట్టేయండి, అమ్మవారు సంతోషిస్తుంది. రెండో రోజు ఎరా తాతగారండి పరీక్షకి టైం అయిపోతాం తాతగారండి నన్ను దింపేయిరా అన్నాడు మనవాడు. నేను దింపనన్నారు తాతగారు. ఏం తాతగారండి అన్నాడు. నువ్వు దింపిన దగ్గర నుంచి కారు తాళాలు అడుగుతున్నావు, ఎప్పుడో నేను ఇంట్లో లేనప్పుడు నువ్వు తీసుకెళ్ళి ఆ తాళాలు గబుక్కుని కారులో పెట్టి కారు తీస్తే అన్నారు తాతగారు. లేదు తాతగారండి, నేను ఆలోచించాను తాతగారండి, అన్నీ ఇచ్చే మీరు ఇది ఇవ్వనని ఎందుకన్నారు? అందుకని నాకు అర్థమైంది తాతగారండి, నేను ఇంకా ఆ కారు ముట్టుకోను, మీరే నన్ను దింపండి తాతగారండి అన్నాడు. ఇప్పుడు మీరు సంతోషిస్తారా సంతోషించరా? కారు ఉందని తెలియడం, కారు ఎక్కడం తప్పు కాదు, కారు మీరు నడపాలనుకోవడం తప్పు అంతే. కాబట్టి కొన్ని నామాలు అసలు చెప్పవద్దు అని చెప్పారు పెద్దలు. ఎవరు చెప్పారు? మళ్ళీ చెప్తున్నా, చంద్రశేఖర పరమాచార్య స్వామి వారే చెప్పారు. మీకు సాక్ష్యం కావాలంటే తీసుకొచ్చి చూపిస్తాను, నన్ను నమ్మనంటే. అక్కర్లేదయా నీ మాటకి మాకు నమ్మకం ఉందయా అంటారా? వదిలిపెట్టేస్తారు. కాబట్టి కొన్ని నామముల యొక్క అర్థము మీరు తెలుసుకోకుండా ఉంటేనే మంచిది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానో తెలుసా అండి? దీనికి కూడా నేనేం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, పరమాచార్యుల వారే దీనికి పరిష్కారం, దీనికి ఒక విషయం చెప్పారు. ఇందులో ఏ ఉన్నాయో అవి ఎవ్వరికీ కనపడేవి కావు, ఎవ్వరికీ కనపడవు. ఎవరికి కనపడతాయి? ఒక్క యోగికే కనపడతాయి. ఎవరు ఆ యోగమునందు సాధన చేశాడో, ఏమి తొట్టుపాటు పడకుండా నిలబడగలిగాడో ఆయన ఒక్కడికే తెలుస్తుంది.
ఇప్పుడు అందులో నిలబడము, అందులో తట్టుకోవడము చాలా కష్టం అని తెలిసి దాన్ని తెలుసుకోవాలని నువ్వు ఎందుకు వెంపర్లాడతావు? దాన్ని నువ్వేమి సాధన చేయలేవు, అమలు చేయలేవు. పైగా ఒక ఇబ్బంది ఉంటుంది. ఒక సభలో మీరు చెప్పారనుకోండి, చెప్పిన తర్వాత అందులో ఎవరో ఒక వెర్రైన బయలుదేరి ఇది నేను చేసేయగలను అనుకుని ఏదైనా ప్రయత్నం చేశాడనుకోండి, చేస్తే ఇబ్బంది వచ్చిందనుకోండి, ఎవరు రక్షిస్తారు ఆయన్ని? నువ్వు రక్షించగలవా? నువ్వు వెళ్ళి కూర్చుంటావా ఆయన పక్కన? కూర్చుంటే సరిపోతుందా? సంవత్సరాల తరబడి కూర్చోవాలి ఆయన పక్కన. ఇది సాధ్యం కానప్పుడు అర్థం అనర్థం ఇది చెప్పడం వల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉంది తప్ప, ఇది చెప్పడం వల్ల నోటితో చెప్పేస్తే చెయ్యడం ఒక్కనాటికి సాధ్యము కాదు. కాబట్టి కుండలిని యోగము గురించి బహిరంగ వేదికలలో మాట్లాడవద్దు. పరమాచార్య అయితే అసలు ఏం చెప్పారో తెలుసా అండి? షట్చక్రముల పేర్లు ఉచ్చరించవద్దని చెప్పారు. నువ్వు ఆ చక్రాల పేర్లు మాట్లాడకెప్పుడు. పుస్తకాలు ప్రింట్ వేయించి నీకు ఉన్న శక్తిని, నీకు ఉన్న జ్ఞానాన్ని, నీకు తెలుసు కాబట్టి ఆ చక్రాల గురించి నువ్వు తెలుసుకున్నవి పుస్తకాలు రాసి పంచిపెట్టవద్దని చెప్పారు. ఇవన్నీ మీకు కావాలంటే నేను సాక్ష్యాలతో పుస్తకాలు పరమాచార్య ప్రసంగాలు తీసుకొచ్చి చూపిస్తాను. పరమాచార్య మాట నాకు శిరోధార్యం, ఆయనంటే నాకు అంత గౌరవం. కాబట్టే నేను ఆయా నామములు ఏవి ఉన్నాయో ఆ నామములను వదిలిపెట్టేస్తాను. నేను ఆ నామములను స్పృశించను. ఇప్పుడు చెప్పండి, నేను ఆ నామములను విడిచిపెట్టేస్తే నేను దోషము చేసిన వాణ్ణా, నేను మర్యాద పాటించిన వాణ్ణా? వదిలిపెట్టడమే మర్యాద పాటించడం. ఒకవేళ మీరందరూ కలిసి నువ్వు మర్యాద తప్పిన వాడివే అన్నా నేను చెప్పను. ఎందుకు చెప్పనో తెలుసా అండి? ఒక్కటే కారణం, చెప్పలేక కాదని మీరు గుర్తుపెట్టుకోండి. చెప్పగలిగే చెప్పను. ఎందుకు చెప్పను? పరమాచార్య చెప్పవద్దన్నారు, నేను చెప్పను. శిష్యుడికి ఉండవలసిన లక్షణం ఏమిటంటే గురి అంతే. నా గురువు చెయ్యమన్నారు, చేసేయి. నా గురువు చెయ్యొద్దన్నారు, చేయకు. నేను తెల్లవారి లేస్తే ఆయన పాదాలకు నమస్కారం చేస్తాను. తెల్లవారి లేస్తే ఆయన పేరు చెప్తే నాకు ప్రాణం. అటువంటి మహాపురుషుడు వద్దన్న పని నేను ఎలా చేస్తాను? అందుకే నేను చెప్పను. చెప్పనన్నాను కానీ నామములుగా మిమ్మల్ని చదవద్దని నేను చెప్పడం మాత్రం లేదు. మీరు నామములుగా దాన్ని పలకవచ్చు, ఏమీ తప్పులేదు. కోటేశ్వరరావు అనడానికి తప్పే ఉందండి? ఏమీ తప్పులేదు, మీరు నామంగా పలకవచ్చు. కానీ ఏమయ్యా ఇంత దూరం వచ్చేసాం కాబట్టి నీతో మాట చెప్తాం, సరే ఇవన్నీ చెప్పావు బాగానే ఉందనుకో, అందులో ఏదో ఇబ్బంది ఉందయా, అవన్నీ నువ్వు తట్టుకోలేవు, అవన్నీ నువ్వు చేసేవి కావు, అవంత తేలిక కాదు అంటున్నావు కదా. తేలిక కాదన్న విషయాన్ని గమనించగలిగినటువంటి సమర్థత మాత్రం మాకుంది. ఎందుకని అంటే ఇదంత తేలిక కాదు అని మేము గ్రహించగలం. అందుకని నువ్వు ఆ నామాలన్నింటినీ కలిపి ఒక్క 4-5 వాక్యాలలో దాని గురించి 1-2 మాటలుగా చెప్పి వదిలిపెట్టేసేయి చాలు. అది ఎందుకు కష్టమో అని మాకు అర్థమవుతుంది. మీరు ఆ కోణంలో తీసుకుంటానంటే నేను కొద్ది మాటలతో మాత్రమే దాన్ని విజ్ఞాపన చేసి కొన్ని నామాలు దాటుతాను. అందుకే ఇవాళ నుంచి నేను చేసే ప్రసంగాలు కొన్ని నామాలు తీసుకుని చెప్తుంటాను. కారణం ఏమిటి అంటే అవి మీకు ఎక్కువ ఉపయుక్తము. మీతో నేను మాట అన్నాను, కులాంతస్థ, ఆవిడ అందరితో పూజింపబడుతుంది. అందరితో పూజింపబడ్డంలో పరమశ్రేష్టమై, క్షేమకరమై, ఇబ్బంది లేకుండా అందరూ చేసిన అందులో కించిత్ దోషమే ఉన్న యథార్థానికి అది మిమ్మల్ని బాధించేది కాదు, రక్షణే. అలాంటి ఇప్పుడు కుంకుమార్చన ఉందండి, కుంకుమార్చన చేస్తాం, ఆవలించారు, మీకేం ఇబ్బంది ఏమి ఉండదు. కుంకుమార్చన చేసేటప్పుడు పొరపాటున నోట్లో చేయి పెట్టుకుని కుంకుమార్చన చేయమని కాదు నా ఉద్దేశం, అలా ముట్టుకున్నారు, దానికి ఏమి ఇబ్బంది ఏం లేదు. అసలు సభకు వస్తేనే నిద్రపోతాం మనం, కాబట్టి కుంకుమార్చనలో కూడా నిద్రపోయారు, అప్పుడు తప్పు లేదు, అది కూడా అమ్మవారు క్షమించేస్తుంది. కానీ కుండలిని యోగం అలాంటిదేం కాదు, చాలా చాలా కష్టం. ఎందుకో తెలుసా అండి? నేను సౌందర్యలహరిలోంచి చెప్తాను, మీకు తేలికైపోతుంది నా పని. శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ ఒక శ్లోకం చెప్తారు. మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతమాకాశముపరి. ఇందులో మీరు గమ్మత్తు గమనించండి. మనిషి వెన్నుపాం ఉంటుంది, మిగిలినటువంటి వాటిని తిరియక్కులు అంటారు. వెన్నుపాం ఇలా అడ్డంగా ఉంటుంది. మనిషి భూమికి అడ్డంగా పుట్టి ఇలా నిలువుగా పెరుగుతాడు. మనిషికి ఒక్కడికే వెన్నుపాం నిలబడి ఉంటుంది. ఈ నిలబడి ఉన్నటువంటి వెన్నుపాముకి కొన్ని చక్రాలు ఉంటాయి, వాటిని శక్తి కేంద్రములు అని పిలుస్తారు. ఈ చక్రములు 6 చక్రములు ఉంటాయి.
అది వెన్నుపాము యొక్క కింది కొస ఎక్కడ ఉంటుందో ఆ కొస ఉన్నటువంటి గుదస్థానము దగ్గర ప్రారంభమవుతుంది, మూలాధారము అంటారు. అక్కడ కుండలిని శక్తి రూపంలో అమ్మవారు పడుకుని ఉంటుంది, 3.5 చుట్లు చుట్టుకుని తల నోట్లో పెట్టుకుని పడుకున్న పావులా పడుకుని ఉంటుంది అని. దాన్ని రేచక పూరకముల చేత లేపుతారా ఆ కుండలిని శక్తిని. కదిపితే అది ఏం చేస్తుందంటే మూలాధారం దగ్గర కదులుతుంది. కదిలి ఒక్కొక్క చక్రాన్ని భేదిస్తూ పైకెక్కుతుంది. ఆ పైకి ఎక్కేటప్పుడు ఆ ఒక్కొక్క చక్రాన్ని మూలాధారము, మూలాధారంలోంచి స్వాధిష్టానము, స్వాధిష్టానంలోంచి మణిపూరము, మణిపూరంలోంచి అనాహతము, అనాహతములోంచి విశుద్ధి, విశుద్ధిలోంచి ఆజ్ఞ, ఆజ్ఞని భేదించిన తర్వాత సహస్రారంలోకి వెళ్ళిపోతుంది. అలా సహస్రారం అంటే ఇక్కడికి వెళ్ళిన తర్వాత 1000 రేకుల పద్మ ఉంటుంది అని. అందులోకి వెళ్ళి పరమశివుడి యొక్క తొడ మీద కూర్చుంటుంది. అలా కూర్చున్నప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ ఘనీభవించినటువంటి అమృతమండలం కరిగిపోయి లోపల ఉన్నటువంటి 72,000 నాడుల మీద యోగికి అమృత వృష్టి పడుతుంది. అమృతంతో తడిసిపోతాడు. ఈ కుండలిని పైకి ఎక్కడం, అదే గుదస్థానము దగ్గర మూలాధార చక్రం ఉంటే అక్కడ పడుకున్నటువంటి కుండలిని పైకి లేచి మూలాధారం దగ్గర నుంచి స్వాధిష్టానానికి వస్తుంది. అంటే నాభికి మూలాధారానికి మధ్యలో ఉంటుంది స్వాధిష్టానం. ఆ స్వాధిష్టానాన్ని కూడా దాటింది అనుకోండి, అక్కడికి వస్తుంది, ఆ మణిపూరక చక్రం దగ్గరికి వస్తుంది. నాభీస్థానం దగ్గర ఎర్రటి కాంతులతో మెరుస్తూ ఉంటుంది ఆ చక్రం అని. నాభీ చక్రాన్ని కూడా భేదించి పైకెక్కింది అనుకోండి, అనాహతానికి వస్తుంది. అనాహతం అంటే గుండెల దగ్గర ఉంటుంది. ఆ చక్రాన్ని కూడా దాటుతుంది, విశుద్ధి అంటారు, కంఠం దగ్గర ఉంటుంది. ఇది కూడా దాటింది అనుకోండి, ఆజ్ఞ అంటారు, కనుబొమ్మల మధ్యలోకి వస్తుంది. ఇది కూడా దాటింది అనుకోండి, సహస్రారంలోకి వెళుతుంది. అప్పుడు సుధావృష్టి కురుస్తుంది, అంటే అమృతం కురుస్తుంది. 72,000 నాడులు తడిసిపోతాయి యోగికి. అది పరమోత్కృష్టమైన స్థితి కుండలిని యోగంలో. కానీ ఇందులో ఉండేటటువంటి గమ్మత్తు ఏమిటంటే ఒక్క చక్రం దగ్గర కుండలిని కదిలితే విశేషమైనటువంటి శక్తులు వస్తాయి. అసలు దాన్ని తట్టుకోవడమే కష్టం. వాటికి వశుడు కాకుండా ఉండాలి. లేచిన కుండలిని పడుకోబెట్టడం రావాలి, మళ్ళీ వెనక్కి తీయడం రావాలి. లేకపోతే అటు ఇటు కాకుండా ఎక్కడో ఉందంటే ఇబ్బంది వస్తుంది. అందుకని ఈ షట్చక్రములను కదపడం అంత తేలిక కాదు. మహీం మూలాధారే, మూలాధార చక్రం పృథివీతత్వంతో ఉంటుంది. అందుకే మూలాధార చక్రం దగ్గర కానీ కుండలిని కదిపాడు అని గుర్తు ఏమిటంటే ఆయన గోడలోంచి వెళ్ళిపోతాడు. పృథివీ ఆయన అడ్డదిహ. శంకరాచార్యులు వారు మండనమిశ్రుడు ఇంట్లో పైకప్పులోంచి కిందకు వచ్చారు. అందుకే ఆయన్ని అడ్డది ఇంకా యోగిని. మహీం మూలాధారే కమపి మణిపూరే. అసలు న్యాయంగా స్వాధిష్టానం చెప్పాలి శంకరాచార్యులు వారు. ఎందుకంటే మూలాధారానికి పైన స్వాధిష్టానం ఉంది. శంకరులు స్వాధిష్టానాన్ని వదిలేసి మణిపూరం చెప్పేశారు. ఎందుకు చెప్పారు అంటే అలాగా ఆయన పంచతత్వములను, పంచభూతములను దృష్టిలో పెట్టుకుని చెప్పారు. పృథివీ ఆపస్, పృథివీ తర్వాత నీరు చెప్పాలి. మణిపూరక చక్రం జలతత్వం కలిగిన చక్రం. అందుకని మధ్యలో ఉన్నటువంటి స్వాధిష్టానాన్ని వదిలి మణిపూరక చక్రం చెప్పారు. మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టాని. అగ్నిహోత్రానికి సంబంధించినటువంటి చక్రం స్వాధిష్టాన చక్రం. హుతవహం స్థితం స్వాధిష్టాని హృది మరుత. అనాహత చక్రం దగ్గర వాయుతత్వం. ఆకాశముపరి, ఇక్కడికి వచ్చేటప్పటికి విశుద్ధి చక్రం దగ్గర ఆకాశతత్వం. మనోపి భ్రూమధ్యే, ఇక్కడ ఆజ్ఞాచక్రం దగ్గరికి వచ్చేటప్పటికి మనసు. మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం. కులపథం అంటే ఆ కుండలిని ప్రయాణించే మార్గం. ఈ 6 చక్రములను దాటి అది కాని సహస్రారంలోకి వెళ్ళి మహాకామేశ్వరుడి త్వర మీద కూర్చుంటే సుధాసారాభివర్షిణి తటిల్లత సమరుచి షట్చక్రోపరి సంస్థిత. అప్పుడు ఆవిడ 6 చక్రములు దాటి ఇక్కడ కూర్చుంటుంది. మళ్ళీ అంత జాగ్రత్తగాను వెనక్కొచ్చి కింద మూలాధారంలో పడుకోవాలి. ఇది నోటి మాటలతో చెప్పినంత తేలిక సాధన అని మీకేమైనా అనిపిస్తోందా? అలా అనిపిస్తోందా మీకేమన్నా? అసలు ఆ 6 చక్రాలు ఎక్కడెక్కడున్నాయో ఆ చక్రాలు మీకు ఇంకో గొప్పతనం ఏమిటో తెలుసా అండి? అది మీకు కత్తితో కోసి ఆపరేట్ చేసినా చక్రం కనపడదు. అసలు ఆ చక్రములను యోగం చేత గుర్తిస్తారంతే. అందుకని అవి పైకి కనపడేవేం కావు. అసలు ఇక్కడ ఉందిరా నీకు ఆ చక్రం అని చెప్పడం కూడా కుదరదు. ఆ చక్రాలకి శుద్ధి అన్న మాట ఏమి ఉండదు. చక్రాలు ఎప్పుడూ శుద్ధిగానే ఉంటాయి. కాబట్టి అమ్మవారి యొక్క అర్చన యందు చాలా తేలిక మార్గం ఏది అంటే భక్తితో హాయిగా అమ్మ అండం, లలితా సహస్రం చదువుకోవడం, చక్కగా కుంకుమార్చన చేయడం, నైవేద్యం పెట్టడం, పువ్వులతో పూజ చేయడం.
అమ్మవారికి చక్కగా నైవేద్యం పెట్టుకోవడం, ప్రసాదం తినడం, అమ్మవారికి ఆభరణాలు అక్కడ పెట్టడం, 4 గాజులు పెట్టడం, ఓ నల్లపూసలు గొలుసు పెట్టడం, ఓ కర్పూర తాంబూలం పెట్టడం, మురిసిపోతుంది ఆవిడ. నీకు ఈ మార్గం ఉంది, ఆ మార్గం ఉంది, ఏ మార్గం తేలిక చెప్పండి నాకు. అసలు ఇదేమిటో మాకు సరిగ్గా అర్థం కాలేదండి అంటే, కుంకం పట్టుకుని ఇలా వేయగలవా శ్రీమాత్రే నమః అంటూ? హాయిగా పరమప్రసన్నంగా నీకు కావలసినవన్నీ అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఆవిడ ఇందులోనే నేను దొరుకుతానని చెప్పలేదు, ఇందులోనూ నేను నిన్ను అనుగ్రహిస్తానని చెప్తోంది. అందుకే నామపారాయణ ప్రీత. నీవు అవన్నీ నీకు అర్థమైనా కాకపోయినా ఆ నామం చెప్పే చాలు. మూలాధారైక నిలయా బ్రహ్మగ్రంథి వివేదిని అను చాలు. అదంతా నీకు అనవసరం. ఆ బ్రహ్మగ్రంథి ఎక్కడుంది, విష్ణుగ్రంథి ఎక్కడుంది, రుద్రగ్రంథి ఎక్కడుంది, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం ఏం చేయక కుండలిని యోగం